బైబిలు లేకపోతే క్రైస్తవ విశ్వాసము ఎంత భిన్నముగా ఉండేదో ఎప్పుడైనా ఊహించారా? నాయకులు ఒక తరము నుండి మరొక తరమునకు హెచ్చరికలను పంచియుండేవారు. కాని వారి ఆలోచనలను విశ్లేషించుటకు, పలు అభిప్రాయముల మధ్య ఎంపిక చేసుకొనుటకు ఎలాంటి అవకాశం ఉండేది కాదు. మోషే కాలములోని ఇజ్రాయేలులోని అనేక మందికి ఈ విధముగానే జరిగి ఉంటుంది. ప్రాచీన చరిత్ర మరియు తమ పితరులను గూర్చిన వృత్తాంతములను వారి పితరులు వారికి అందించారు. దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించిన విధానమును, తన ధర్మశాస్త్రమును ఇచ్చిన విధానమును మరియు వారిని వాగ్దాన దేశం వైపుకు నడిపిన విధానమును గూర్చి వారు వృత్తాంతములుగా తెలియజేసేవారు. అయితే అప్పటి పరిస్థితులలో మరియు భవిష్యత్తులో దేవుడు ఇజ్రాయేలుతో ఏమి చేయబోతున్నాడు అని వారు నమ్మవలసి ఉండెను. ఈ విషయముల మీద పలు అభిప్రాయముల మధ్య వారు ఎంపిక ఎలా చేసుకోవాలి? వారి విశ్వాసమునకు ప్రమాణముగా బైబిలులోని మొదటి 5 పుస్తకములను ఇచ్చుట ద్వారా దేవుడు ఇలాంటి ప్రశ్నలకు జవాబిచ్చాడు. వీటిని మనము నేడు పంచగ్రంథము అని పిలుస్తాము. పంచగ్రంథము అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము మరియు దీనికి పంచగ్రంథము యొక్క పరిచయం అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో ఇజ్రాయేలు యొక్క విశ్వాసమునకు ప్రమాణముగా పనిచేయు ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న బైబిల్ పుస్తకములను పరిచయం చేద్దాము. పంచగ్రంథమునకు మనము ఇచ్చే పరిచయం 2 ప్రధానమైన భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా బైబిలులోని ఈ భాగమునకు ఆధునిక విమర్శనాత్మక విధానములను వర్ణించుదాము. ఈ విధానములు లేఖనము యొక్క సంపూర్ణ అధికారమును తిరస్కరించు వ్యాఖ్యానకర్తల యొక్క అభిప్రాయములను తెలియజేస్తాయి. రెండవదిగా ఆధునిక ఇవాంజలికల్ దృక్పథములను చూద్దాము. ఇవి దేవుని ద్వారా ప్రేరేపించబడిన వాక్యముగా బైబిల్ యొక్క సంపూర్ణ అధికారమును ఉద్ఘాటించు బైబిలు పండితుల యొక్క అభిప్రాయములను వ్యక్తపరుస్తాయి. మొదటిగా పంచగ్రంథమునకు ఆధునిక విమర్శనాత్మక విధానములను చూద్దాము. మన పాఠములు పలు దిశలలో వెళ్ళబోవుచున్నప్పటికీ చాలామంది ఆధునిక బైబిలు పండితులు పంచగ్రంథం యొక్క దైవిక ప్రేరణను మరియు అధికారమును తిరస్కరించారు అను విషయమును గుర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రమునిచ్చిన మోషే దినములలో పంచగ్రంథము వ్రాయబడినదను సాంప్రదాయిక యూదుల మరియు క్రైస్తవుల అభిప్రాయమును కూడా వారు తిరస్కరించారు. అనేక మంది వ్యాఖ్యానకర్తలు, బోధకులు, కాపరులు మరియు సామాన్య ప్రజలు కూడా ఈ అభిప్రాయములను ఆమోదిస్తారు. కాబట్టి లేఖనములను శ్రద్ధగా చదివే విద్యార్థులకు ఇట్టి వారిని నివారించడం ఇంచుమించు అసాధ్యం అవుతుంది. ఈ కారణము చేత బైబిలులోని ఈ భాగముతో విమర్శనాత్మక పండితులు వ్యవహరించిన విధానమును అర్థము చేసుకునుట చాలా ప్రాముఖ్యమవుతుంది. గత 150-200 సంవత్సరాలలో విమర్శనాత్మక పండితులు పంచగ్రంథం యొక్క అధ్యయనం మీద విశేషమైన దృష్టిని పెట్టారు. ఎవాంజలికల్ క్రైస్తవులమైన మనలో చాలామంది ఈ విధానములకు సమ్మతి తెలుపనప్పటికీ వారు ఇచ్చే సలహాలకు సరిగా స్పందించుటకు గాను అనేక మంది పాత నిబంధన పండితుల యొక్క అభిప్రాయములను తెలుసుకునుట మనకు సహాయకరముగా ఉంటుంది. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గూర్చిన అవగాహన లేకుండా మనము బైబిల్ అధ్యయనమును శూన్యములో చేయలేము. ఇతరులు చెప్పిన విషయముల వెలుగులో మనము మన విధానములను తెలియజేయాలి. పంచగ్రంథమునకు ఆధునిక విమర్శనాత్మక విధానములను అర్థము చేసుకునుటకు మనము 3 విషయములను చూద్దాము. మొదటిగా విమర్శనాత్మక దృక్పథములను ప్రభావితము చేసిన కొన్ని ముఖ్యమైన పూర్వభావిత్వములు. రెండవదిగా పంచగ్రంథం యొక్క గ్రంథకర్తృత్వమును గూర్చి కొన్ని విమర్శనాత్మక దృక్కోణములు. మరియు మూడవదిగా విమర్శనాత్మక పండితులు అనుసరించిన అనేక ప్రాముఖ్యమైన వ్యాఖ్యాన వ్యూహములు. ముందుగా ఈ విధానముల మీద ప్రభావము చూపిన కొన్ని పూర్వభావిత్వములను చూద్దాము. చాలా వరకు బైబిలులోని ఈ భాగము మీద ఆధునిక విమర్శనాత్మక అభిప్రాయములన్నీ 17 మరియు 18వ శతాబ్దములో పశ్చిమ ఐరోపాలో ఆరంభమైన జ్ఞానోదయం యొక్క జ్ఞాన అభిప్రాయములలో నుండి సూటిగా వెలువడినాయి. మన ఉద్దేశ్యముల కొరకు జ్ఞానోదయములో నుండి వెలువడిన 2 ప్రాముఖ్యమైన పూర్వభావిత్వముల మీద మనము దృష్టి పెడదాము. ఈ 2 దృక్కోణములు పంచగ్రంథం యొక్క విమర్శనాత్మక వ్యాఖ్యానముల మీద విశేషమైన ప్రభావమును చూపాయి. మొదటిగా మనము ప్రాకృతికవాదము అను ఆలోచనను చూద్దాము. రెండవదిగా ఇజ్రాయేలు విశ్వాసం యొక్క చారిత్రక పురోగమనమును గూర్చి కొన్ని పూర్వభావిత్వములను చూద్దాము. ప్రాకృతికవాదముతో ఆరంభిద్దాము.
క్లుప్తంగా, ఒకవేళ ఆత్మీయ వాస్తవికతలు ఉనికిలో ఉన్నా గాని అవి దృశ్యలోకము మీద ఎలాంటి విశేషమైన ప్రభావమును చూపవు అను పాండిత్యవాదము జ్ఞానోదయ ప్రాకృతికవాదములో కనిపిస్తుంది. ఈ కారణము చేత ఆత్మీయ వాస్తవికతలకు విద్యా పరిశోధనలో ఎలాంటి స్థానము లేదు. 19వ శతాబ్దం యొక్క మధ్య భాగానికి ప్రాకృతికవాదము పాశ్చాత్యములో క్రైస్తవ విశ్వాస అధ్యయనములతో సహా ప్రతి విద్యాక్షేత్రము మీద ప్రభావము చూపింది. బైబిల్ అధ్యయనముల మీద ప్రాకృతికవాదము చూపిన ఒక ప్రధానమైన ప్రభావం ఏమనగా, పంచగ్రంథము దేవుని ద్వారా ప్రేరేపించబడినది అని యూదులు మరియు క్రైస్తవులు చాలా కాలముగా కలిగి ఉండిన నమ్మకమును ప్రఖ్యాతిగాంచిన పండితులు తిరస్కరించారు. ఈ కారణము చేత అనేక మంది పురాతన సంస్కృతులలో వ్రాయబడిన మత సంబంధమైన రచనలను అధ్యయనము చేసిన విధముగానే సాధారణముగా పంచగ్రంథమును అధ్యయనము చేయుట ఆరంభించారు. ఈ అభిప్రాయం ప్రకారం ఇతర మానవ రచనల వలనే పంచగ్రంథములలో కూడా అన్ని విధములైన తప్పిదములు, వైరుధ్యములు, చరిత్రను గూర్చి ఉద్దేశపూర్వకమైన తప్పుడు వ్యాఖ్యలు మరియు అబద్ధ వేదాంత శాస్త్రము ఉన్నాయి. ఆసక్తికరముగా, ప్రాకృతికవాదమునకు దారితీసిన పూర్వభావిత్వములు పంచగ్రంథములోని ప్రేరణ మరియు అధికారమును తిరస్కరించున్నట్లు ఆధునిక పండితులను పురికొల్పుటతో పాటుగా ఇజ్రాయేలు విశ్వాసం యొక్క చారిత్రక అభివృద్ధి మీద కొన్ని నూతన దృక్పథములకు కారణమయ్యాయి. 19వ శతాబ్దము ఆరంభము నాటికి ప్రాకృతికవాదము ప్రాకృతికవాద చరిత్రాధ్యయనం అనుదానికి దారితీసింది. ఒక విషయమును గూర్చి అర్థము చేసుకున్నటకు ఆ విషయము చరిత్ర అంతటిలో ప్రాకృతిక కారణాల ద్వారా ఏ విధముగా అభివృద్ధి చెందిందో అర్థము చేసుకునుట ఉత్తమమైన మార్గమను నమ్మిక ఇది. భూమి మీద జీవనము అనేక శతాబ్దములుగా ఏ విధముగా ఆరంభమయ్యిందో మరియు పరిణమితిని పొందిందో వివరించుట మీద 19వ శతాబ్దపు జీవశాస్త్రజ్ఞులు దృష్టిని పెట్టారు. భాషావేత్తలు మానవ భాషల యొక్క చారిత్రక పురోగమనములను కనుగొనుటకు ప్రయత్నించారు. పురావస్తు శాస్త్రజ్ఞులు మానవ సమాజముల యొక్క పురాతన నేపథ్యములను మరియు వాటి యొక్క ప్రగతిని పునర్నిర్మించారు. మతములకు సంబంధించిన క్షేత్రములోని పండితులు ప్రపంచ మతముల యొక్క ప్రాకృతిక మరియు చారిత్రక పురోగమనమును గూర్చి వర్ణించుట మీద ఇదే విధమైన దృష్టి పెట్టారు. మొత్తానికి ఆరంభ ఆధునిక పాశ్చాత్య పండితులు మానవ సమాజములో జరిగిన పురోగమనములను గూర్చి వారు కలిగి ఉండిన అవగాహనకు అనుగుణంగా ప్రపంచ మతముల యొక్క పురోగతిని పునర్నిర్మించారు. ఉదాహరణకు, పురాతన ప్రజలు ప్రాచీన గిరిజన సమాజములను మొదటిగా స్థాపించి ఆత్మల ఆరాధనను అనగా ప్రకృతిలోని వస్తువులకు ఆత్మలతో అనుబంధము ఉంది అను నమ్మకమును ఆచరించారనే ఒక సామాన్య ఆలోచన ఉంది. కాలక్రమేణా ప్రాచీన గిరిజన సమాజములు పెద్ద ముఖ్య ఫలితములను నిర్మించాయి మరియు వారు బహుదేవతారాధనను అనుసరించారు మరియు అనేక దేవుళ్లను నమ్మారు. అనేక ముఖ్య ఫలితములు కలిసి పెద్ద సమాఖ్యలను స్థాపించినప్పుడు మతము బహుదేవతారాధన నుండి దేవుళ్ళందరిలో ఒక దేవుడు గొప్పవాడు అను నమ్మికను ప్రతిపాదించు ఒకే దైవ ఔన్నత్యవాదం వైపుకు మళ్ళింది. చివరిగా పెద్ద రాజ్యములు మరియు సామ్రాజ్యముల యొక్క ఆవిర్భావముతో బలమైన చక్రవర్తులు మరియు యాజకులు తమ దేశములను ఒకే దైవ ఔన్నత్యవాదము నుండి ఏకేశ్వరవాదములోనికి అనగా ఒకే దేవుని నమ్ముటలోనికి నడిపించారు. మరియు ఈ ప్రాకృతికవాద చరిత్రాధ్యయన అభిప్రాయములో ఈ ఉన్నతమైన పురోగమనము పొందిన స్థాయి వరకు మతం యొక్క ఆచారములు నిర్ణయించబడలేదు లేక వ్రాయబడలేదు. ఈ కాలమునకు మునుపు మతము ఒక తరములో నుండి మరొక తరమునకు మౌఖిక మరియు ఆచార సంప్రదాయముల ద్వారా మాత్రమే అందించబడింది. ఇప్పుడు 20వ శతాబ్దంలో తరువాత మతములు అంత సులువైన విధానములో పురోగతిని పొందాయను ఆలోచనను మానవ శాస్త్రజ్ఞులు తిరస్కరించారు అను విషయమును మనము గుర్తించాలి. అయితే ఆధునిక యుగము యొక్క ఆరంభములో బైబిలు పండితులు పంచగ్రంథముతో వ్యవహరించిన విధానము మీద ఈ దృక్పథములు లోతైన ప్రభావమును చూపాయి మరియు నేడు కూడా అవి బైబిలు పాండిత్యము మీద ప్రభావమును చూపుతున్నాయి. ప్రాచీన సులువైన మత రూపములో నుండి మరింత క్లిష్టమైన కఠినమైన రూపములోనికి నమ్మకములు పురోగమనము చెందిన విధానమును పాత నిబంధన ప్రతిబింబిస్తుంది అని, తరువాత రూపము మునుపటి రూపము కంటే ఉత్తమమైనదని విమర్శనాత్మక పాండిత్యము ఊహిస్తుంది. దీనిని గూర్చి మనము 1-2 విషయములను చెప్పవచ్చు. మొదటిగా, భావార్థకముగా దేవుడు తనను తాను ప్రజలకు బయలుపరుచుకున్న విధానములో పురోగతి జరిగింది అని మనము చెప్పవచ్చు. బైబిలు దీనిని చూపుతుంది. దీనిని మనము కర్బన సంబంధమైన ఎదుగుదల అని పిలుస్తాము. దీనిలో దేవుని గూర్చిన సిద్ధాంతములు మరియు అంశములు
మరియు ఆలోచనలు విత్తన రూపంలో నుండి సంపూర్ణతలోనికి ఎదిగాయి. కాబట్టి బైబిల్ కూడా దానిలోని పురోగతి చెందిన సందేశమును గురించి మాట్లాడుతుంది. కాబట్టి అవును, బైబిలులోను పంచగ్రంథములోను ఒక పురోగతి ఉన్నది. మీరు పుష్పములు వికసించు దృష్టాంతములో దీనిని గూర్చి ఆలోచన చేసినట్లయితే ఇది దేవుని ప్రత్యక్షత యొక్క ఆరంభముల నుండి సంపూర్ణముగా పుష్పించు వరకు జరుగు ఉద్యమముగా ఉన్నది. కాని ప్రతికూలముగా విమర్శనాత్మక పండితులు మానవ చరిత్రను గూర్చి పురోగతి చెందు లేక పురోగమన అభిప్రాయమును కలిగి ఉంటారు మరియు ఇది పురోగతి అనివార్యమైనదిగా ఉన్నదని తలంచుతుంది. ఇప్పుడు పురోగతి యొక్క అనివార్యత ఒక గొప్ప కల్పితమని మన చుట్టూ ఉన్న లోకమును చూస్తే మనకు అర్థమైపోతుంది. అవును, మనము ప్రగతిని సాధిస్తాము, కానీ ప్రగతిని సాధించుటతో పాటుగా మనము మార్పు కూడా చెందుతాము. కాబట్టి ఆధునికత యొక్క గర్వము వలన పాత విషయములను మనము చిన్నచూపు చూస్తాము. కానీ వాస్తవానికి ఇది ఒక తత్వవాద ఊహ మాత్రమే మరియు దీనిని మనము బైబిలులో చూడము. ప్రపంచ మతముల మీద ఆరంభ ఆధునిక దృక్పథములు ఇజ్రాయేలు విశ్వాసం యొక్క పురోగమనమును బైబిలు వర్ణించే విధానమునకు పూర్తిగా భిన్నమైనవిగా ఉన్నాయి. ఇజ్రాయేలు యొక్క విశ్వాసము ఆరంభము నుండే ఏకేశ్వరవాదముగా ఉన్నదని పంచగ్రంథము స్పష్టముగా తెలియజేస్తుంది. ఆదాము నుండి హవ్వ, నోవహు, తర్వాత పితరులు మరియు తరువాత ఇజ్రాయేలు గోత్రముల నాయకుల వరకు అందరూ సర్వమును సృజించిన సృష్టికర్తగా ఏక సత్య దేవుని నమ్మకముగా ఆరాధించారు. మరియు ఆదికాండము మనము తెలియజేయుచున్న విధముగా ఈ ఆరంభ దశలలో ఈ నిజమైన ఏకేశ్వరవాద విశ్వాసము ఒక తరము నుండి మరొక తరము వారికి మౌఖిక మరియు ఆచార పరంపరల ద్వారా అందించబడింది. తరువాత పంచగ్రంథము ప్రకారం మోషే దినములలో ఒక నిర్ణయాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. ఈ కాలములో ఇజ్రాయేలు విశ్వాసం యొక్క ప్రమాణములు వ్రాయబడుట ఆరంభమయ్యింది. మొదటిగా నిబంధన గ్రంథములో దేవుని ధర్మశాస్త్రమును మరియు 10 ఆజ్ఞలను వ్రాయుట ద్వారా, తరువాత మనము చూడబోవుచున్నట్లు ఇజ్రాయేలు విశ్వాసమును నియంత్రించుటకు పంచగ్రంథములోని మిగిలిన భాగములను రచించుట ద్వారా మోషే ఇజ్రాయేలును దేశముగా స్థాపించబడుటకు సిద్ధపరిచాడు. కాబట్టి బైబిల్ ప్రకారం ఇజ్రాయేలుకు రాజు మరియు దేవాలయము ఇవ్వబడుటకు చాలా కాలం క్రితమే మోషే కాలము నుండి ఇజ్రాయేలు యొక్క మతము పవిత్రమైన రచనల మీద దృష్టి పెట్టింది. ఈ సుపరిచితమైన బైబిలు కథనము ఎంత సూటిగా ఉన్నప్పటికీ ప్రాకృతికవాద చరిత్రాధ్యయనం యొక్క ఊహల వలన ఆధునిక విమర్శ ఈ విషయములను అసాధ్యములుగా ఎంచింది. ఆధునిక విమర్శనాత్మక పండితులు ఇజ్రాయేలు విశ్వాసమును గూర్చి బైబిల్ ఇచ్చిన వర్ణనను విడదీయుటకు ప్రయత్నించారు మరియు పురాతన మతముల పురోగతిని గూర్చి ఆధునిక ఆలోచనలకు అనుగుణంగా దానిని పునర్నిర్మించుటకు ప్రయత్నించారు. ఈ దృక్పథం ప్రకారం ఇజ్రాయేలు యొక్క చరిత్రపూర్వ పితరులు గిరిజన ఆత్మల ఆరాధనను చేశారు. తరువాత ఇజ్రాయేలు యొక్క పితరులు తమ గోత్రములు ముఖ్య ఫలితములుగా కలిసినప్పుడు బహుదేవతారాధనను హత్తుకున్నారు. ఈ అభిప్రాయం ప్రకారం ఇజ్రాయేలును ఐగుప్తులో నుండి మోషే బయటకు నడిపించియుంటే అతడు నడిపించిన ఇజ్రాయేలీయులు అనేక దేవతలలో ఒక దేవుని ఉన్నతముగా పూజించిన గోత్రముల సమాఖ్యలుగా మాత్రమే ఉన్నారు. మరియు లేఖనములకు విరుద్ధముగా సామాజిక అభివృద్ధి యొక్క ఈ దశలో ఇజ్రాయేలు విశ్వాసం యొక్క ప్రమాణములను వ్రాయుట అసాధ్యము అని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు నమ్మారు. అట్టి ప్రామాణిక రచనలు ఇజ్రాయేలులో రాజుల పరిపాలన ఆరంభమైనప్పుడు ఇజ్రాయేలు రాజులు మరియు యాజకులు ఇజ్రాయేలు విశ్వాసమునకు దారి చూపుటకు ప్రయత్నించినప్పుడు మాత్రమే వెలుగులోకి వచ్చి ఉండవచ్చు. కాబట్టి విమర్శనాత్మక పండితుల ఆలోచన ప్రకారం రాజుల పరిపాలన కాలము నుండి మాత్రమే ఇజ్రాయేలు యొక్క మతము పుస్తకములలో వ్రాయబడుట ఆరంభమయ్యింది. లేఖనము మరియు ఇజ్రాయేలు విశ్వాసం యొక్క చారిత్రక పురోగమనములను గూర్చి ఆధునిక విమర్శనాత్మక విధానముల యొక్క పూర్వభావిత్వములను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మనము దీనికి దగ్గర సంబంధము కలిగి ఉన్న రెండవ విషయమును చూద్దాము. పంచగ్రంథము యొక్క గ్రంథకర్తృత్వమును గూర్చిన విమర్శనాత్మక విధానములను ఈ దృక్పథములు ఏ విధముగా ప్రభావితం చేశాయి. మనము ఇంతకుముందు చూసినట్లు ఇజ్రాయేలు యొక్క విశ్వాసమును గూర్చి ఇజ్రాయేలును రాజులు పరిపాలించిన కాలము నుండి మాత్రమే వ్రాయుట ఆరంభించారని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు నమ్మారు. అవును, పంచగ్రంథమును రాయుటలో మోషేకు ఎలాంటి ప్రమేయము లేదు అని దీని అర్థం. పురాతన మౌఖిక పరంపరలలో సుదీర్ఘమైన క్లిష్టమైన ప్రక్రియగా ఆరంభమై రాజుల పరిపాలన కాలములో పలు ప్రతులలో లిఖించబడుట ద్వారా
ఈ పుస్తకములు వెలుగులోకి వచ్చాయి. మరియు ఇజ్రాయేలు చెరలోకి వెళ్ళిన తరువాత మరియు చెర నుండి తిరిగి వచ్చిన తరువాత మాత్రమే ఈ ప్రతులు సంపాదకీయం చేయబడి పంచగ్రంథముగా సేకరించబడినవి. ఇప్పుడు పంచగ్రంథ పురోగమనము యొక్క సుదీర్ఘ చరిత్రను పండితులు నమ్ముతారు అని లేఖన విద్యార్థులు మొట్టమొదటిసారి వినినప్పుడు దీనికి ఆధారములు ఏమిటి అని వారు ఆశ్చర్యపడుతుంటారు. విమర్శనాత్మక పండితులు అందించిన 3 ప్రధానమైన రుజువులను క్రోడీకరించుట ద్వారా పంచగ్రంథము యొక్క గ్రంథకర్తృత్వం పట్ల ఉన్న ఈ ధోరణిని చూద్దాము. పంచగ్రంథములో దేవునికి ఇవ్వబడిన పేర్లలో ఉన్న వైరుధ్యములను చూద్దాము. పంచగ్రంథములో దేవునికి అనేక రకముల పేర్లు ఇవ్వబడినవని ఆరంభ విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు గుర్తించారు మరియు ఈ వైరుధ్యములు ఇజ్రాయేలు విశ్వాసం యొక్క సుదీర్ఘమైన పురోగతికి ఆధారములుగా ఉన్నాయని వారు వాదించారు. ఉదాహరణకు కొన్నిసార్లు పంచగ్రంథములో ఎలోహిం లేక దేవుడు అను హెబ్రీ పదమును మాత్రమే ఉపయోగిస్తారు. మరికొన్నిసార్లు దేవుడు యాహ్వే లేక యెహోవా అని పిలువబడ్డాడు. పంచగ్రంథము ఈ పదములను ఒకదానితో మరొకదానిని మరియు ఇతర పదములను కలిపి ఉపయోగిస్తుంది. యాహ్వే ఎలోహిం లేక యెహోవా దేవుడు మరియు యాహ్వే ఈరే లేక యెహోవా ఈరే వలె. దేవుడు ఎల్ ఎలియోన్ లేక సర్వోన్నతుడైన దేవుడు మరియు ఎల్ షదాయ్ లేక సర్వశక్తిగల దేవుడు అని కూడా పిలువబడ్డాడు. ఇప్పుడు పంచగ్రంథము దేవునికి అనేక పేర్లు ఉపయోగించినప్పటికీ ఇది ఒక అసాధారణమైన విషయము ఏమీ కాదని గమనించుట చాలా అవసరము. ఇతర పురాతన పశ్చిమాసియాలోని మతములలో దేవుని పేర్లను గూర్చి 20వ శతాబ్దములో చేయబడిన ఒక పరిశోధన ఒకే రచయితలు తమ దేవతల కొరకు అనేక పేర్లను ఉపయోగించిన విషయమును తెలియజేసింది. అయినను పంచగ్రంథములో దేవుని పేర్లలో ఉన్న వైరుధ్యములు వాటి సంపాదకీయమునకు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నట్లు బయలుపరుస్తుందని ఆరంభ విమర్శనాత్మక పండితులు ఆలోచించారు. దేవునికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక మూలము మరొక మూలముతో ఆ మూలము ఇంకొక మూలముతో జతపరచబడుట వలన తుదకు పంచగ్రంథము వెలుగులోకి వచ్చినట్లు సూచిస్తుందని వారు నమ్మారు. మీరు పాత నిబంధన అంతటినీ చదువునప్పుడు దేవునికి వేర్వేరు పేర్లు ఉన్నాయని గుర్తించుటకు ఎక్కువ సమయం పట్టదు. ఆదికాండం 1వ అధ్యాయములో దేవునికి ఎలోహిం అని పేరు. ఆదికాండం 2వ అధ్యాయములో ఒకసారిగా ఆయనకు యెహోవా అను నామము ఇవ్వబడినది. విమర్శనాత్మక విధానములు దీనిని ఇవాంజలికల్ క్రైస్తవుల కంటే భిన్నముగా అర్థము చేసుకుంటారు. ఇవి వేర్వేరు మూలముల నుండి వచ్చాయని విమర్శనాత్మక పండితులు చెబుతారు. ఇవాంజలికల్ క్రైస్తవులముగా మనము ఒకసారి వెనుకకు తిరిగి విశాలమైన నేపథ్యమును అర్థము చేసుకునవలసి ఉన్నది. దేవుడు ఎలోహిం అయ్యున్నాడు మరియు ఆయన యెహోవా కూడా అయ్యున్నాడు. ఎలోహిం సర్వశక్తిగల దేవుడు. ఆయన లోకము పైన సృష్టిపైన అధికారిగా ఉన్నాడు. ఆయన ఉన్నతమైన శక్తి అయ్యున్నాడు. సర్వోన్నతమైన ప్రభువయ్యున్నాడని లోకములోని దేశములన్నీ గుర్తిస్తాయి. అయితే ఇజ్రాయేలు దేశముతో నిబంధన అనుబంధములో ఆయన తనను తాను యెహోవా అను ఒక వ్యక్తిగతమైన పేరుతో బయలుపరుచుకున్నాడు. ఆయన తన ప్రజల కొరకు మరియు ప్రజలతో ఉండువాడైనా ఉన్నవాడు మరియు ఇది ఒక నిబంధనా నామమై ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలై ఉన్నారు. దేవుని పేర్లలో వైరుధ్యముతో పాటుగా వారు నకిలీ కథనములు అని పిలిచిన వాటి వైపుకు దృష్టిని ఆకర్షించుట ద్వారా పంచగ్రంథము యొక్క గ్రంథకర్తృత్వమును గూర్చి వారు కలిగి ఉండిన అభిప్రాయములను అనేక మంది విమర్శనాత్మక పండితులు సమర్థించారు. పంచగ్రంథములో ఉన్న అనేక వాక్యభాగములు ఇతర వాక్యభాగములను పోలినవిగా ఉన్నాయని చూచుట అంత కష్టమేమీ కాదు. ఈ వాక్యభాగములు వేర్వేరు ప్రజల గుంపులలో ఉండిన వేర్వేరు మౌఖిక పరంపరలను, పంచగ్రంథములో ఈ కథనములు వ్రాయబడిన ప్రక్రియలను ప్రతిబింబిస్తాయని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు వాదించారు. ఉదాహరణకు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనములో మరియు ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం నుండి 25వ వచనములో ఉన్న 2 సృష్టి కథనములు అని వారు పిలుచు వాటిని వ్యాఖ్యానకర్తలు తరచుగా చూపుతుంటారు. ఆదికాండం 12వ అధ్యాయము 10 నుండి 20 వచనాలు, 20వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు మరియు 26వ అధ్యాయము 7 నుండి 11 వచనాలలో అబ్రహాము మరియు ఇస్సాకులు అబద్ధమాడి తమ భార్యల జీవితములను అపాయములోనికి నెట్టిన కథనముల మధ్య ఉన్న పోలికలను కూడా వారు ఎత్తి చూపారు. సాంప్రదాయిక యూదా మరియు క్రైస్తవ వ్యాఖ్యానకర్తలు ఈ పోలికలను అర్థవంతమైన విధానములలో వివరించారు. అయితే ఈ కథనములు పలు మౌఖిక పరంపరలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, తరువాత అవి వ్రాయబడి పంచగ్రంథములో చేర్చబడినవని విమర్శనాత్మక పండితులు చెబుతారు. మూడవదిగా విమర్శనాత్మక పండితులు
పంచగ్రంథములో వారు అసమానతలుగా గుర్తించిన వాటిని ఎత్తి చూపుతారు మరియు ఈ ఆరోపించబడిన అసమానతలు బైబిలులోని ఈ భాగం యొక్క గ్రంథకర్తృత్వముకు వారు చేసిన క్లిష్టమైన పునర్నిర్మాణములకు మద్దతునిస్తాయని తెలిపారు. ఉదాహరణకు నిర్గమకాండం 12వ అధ్యాయము 1 నుండి 20 వచనములు మరియు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 1 నుండి 8 వచనాలలో పస్కా కొరకు ఇవ్వబడిన నియమముల మధ్య ఉన్న భేదములను వారు తరచుగా ఎత్తిచూపారు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనములు మరియు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6 నుంచి 21 వచనాలలో ఇవ్వబడిన 10 ఆజ్ఞల మధ్య ఉన్న భేదములను కూడా వారు చూపారు. మరొకసారి సాంప్రదాయిక యూదా మరియు క్రైస్తవ వ్యాఖ్యానకర్తలు ఈ భేదములు మరియు అనేక ఇతర భేదముల మధ్య సంధిని ఎలా చేయాలో చూపారు. అయితే అవి సుదీర్ఘమైన, క్లిష్టమైన మౌఖిక పరంపరల చరిత్రను మరియు నేడు మనకు అందుబాటులో ఉన్న విధముగా పంచగ్రంథములో అల్లిక చేయబడి ఉన్న, వ్రాయబడి ఉన్న మూలములను ప్రతిబింబిస్తున్నాయని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు వాదించారు. ఈ అంశమును గూర్చి డాక్టర్ బ్రియన్ డి రస్సుల్ చేసిన వ్యాఖ్యను వినండి. మీరు బైబిలును, ముఖ్యముగా పంచగ్రంథమును చదివినప్పుడు మీరు అనేక రకముల సాహిత్యములను ఎదుర్కొంటారు. కొన్నిసార్లు మీరు వాటిని చదివినప్పుడు మీరు ఆదికాండము గ్రంథము ఆరంభములో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 2వ అధ్యాయం 3వ వచనములోని భాగములో ఉన్న విషయములను చదివినప్పుడు దేవుడు 7 దినముల వ్యవధిలో సృష్టించిన ఒక ప్రత్యేకమైన క్రమము ఉన్నది. దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టిని చేశాడు మరియు అది దేవుని యొక్క శక్తిని గూర్చి, దేవుడు సృష్టికర్తగా ఉండుటను గూర్చి, దేవుడు తన రూపములో మానవాళిని చేయుటను గూర్చి ఒక అద్భుతమైన కథనమును ఇస్తుంది. మరియు తరువాత అధ్యాయములోనే 2వ అధ్యాయము 4 నుండి 25 వచనాలలో ఒకదాని తరువాత మరొకటి వచ్చినట్లు అక్కడ మరొక సృష్టి వృత్తాంతము ఉన్నది. దానిని మీరు చూసినప్పుడు అక్కడ దేవుడైన యెహోవా అని పిలువబడ్డాడు. కాబట్టి కొందరు దానిలో వైరుధ్యములను చూస్తారు. మాట ద్వారా సృష్టిని చేసిన దేవునికి భిన్నముగా క్రిందికి దిగివచ్చిన దేవుని మనము చూస్తాము. ఆయన ప్రజలను సృష్టించాడు. ఆయన మొదటి మానవుడైన పురుషుని మంటిలో నుండి చేశాడని అది చెబుతుంది మరియు ఆయన మొదటి స్త్రీని పురుషునిలో నుండి తీశాడు. కాబట్టి మీరు దేవుని చూస్తున్నారు. అదృశ్యమైన సృష్టికర్త దేవునిగా ఉండక దేవుడు మానవ రీతులలో దిగివచ్చి తన చేతులతో సృజించుట ఆరంభించాడు. అయితే వేరొక వృత్తాంతము వైరుధ్యముగా లేదుగాని పరిపూరకమైనదిగా ఉన్నది. మరలా ఒకవేళ వైరుధ్యములు నిజముగా ఉంటే పురాతన ప్రజలు వాటిని చూడలేదా అను విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి. అంటే ఇది ప్రాముఖ్యమైన విషయము. వారు మూర్ఖులు కారు. అది వేరే కాలము, వేరే సంస్కృతి అయినప్పటికీ వారికి కూడా మెదడులు ఉండేవి మరియు వారు తమ జ్ఞానములో ఈ విషయములను కలిపి ఉంచారు. కాబట్టి 2వ వృత్తాంతము మనకు క్రిందికి దిగివచ్చిన దేవుని గూర్చి వర్ణిస్తుంది. దీనిని మనము వేదాంత శాస్త్రములో అంతర్వ్యాప్తి కలిగిన దేవుడు అని పిలుస్తాము, అనగా సృష్టిలోనికి దిగివచ్చిన దేవుడు. లేఖనములను నమ్మకముగా చదువుట అంటే సందేహముతో చదువుట కాదుగాని దానిని అర్థము చేసుకునుటకు చదువుట అని నా అభిప్రాయము. నా ఎదుట చాలా ప్రశ్నలు ఉండవచ్చు, కానీ అది విశ్వాసం యొక్క అర్థమును వెదుకున్నదిగా ఉండాలి మరియు తుదకు బైబిలులో ఉన్నవన్నీ దేవుడు బైబిలులో ఉండాలని నిర్ణయించిన విషయములే మరియు పాఠకునిగా నా పని దానిని శ్రద్ధగా వినడమే. ముఖ్యముగా నన్ను ఇబ్బంది పెట్టు స్థలములను శ్రద్ధగా అధ్యయనము చేసి ఈ 2 విషయములను ఇక్కడ ఈ విధముగా ఉంచుట ద్వారా దేవుడు ఏమి తెలియజేయగోరుతున్నాడో చూచుట నా పని అయ్యున్నది. కానీ వాటిని బట్టి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే అనేక సమయాలలో అనేక స్థలములలో ఆ 2 రకముల చిత్రములు ఒకసారి కాకపోతే మరొకసారి మరింత అర్థవంతంగా మాట్లాడతాయి. వాటి పూర్వభావిత్వములు మరియు గ్రంథకర్తృత్వమును గూర్చిన అభిప్రాయముల దృష్ట్యా ఆధునిక విమర్శనాత్మక విధానములను మనము చూశాము. కాబట్టి ఇప్పుడు పంచగ్రంథముతో వ్యవహరించుచుండగా విమర్శనాత్మక పండితులు అనుసరించిన కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యాన వ్యూహములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ విషయములను క్రోడీకరించుటకు అనేక మార్గములు ఉన్నాయి గాని ఆధునిక విమర్శనాత్మక పండితుల యొక్క 5 ప్రధానమైన వ్యాఖ్యాన వ్యూహములను మనము చూద్దాము. అవి అభివృద్ధి చెందిన క్రమములో ఈ వ్యూహములను మనము చూద్దాము. మూల విమర్శతో ఆరంభిద్దాము. మూల విమర్శ లేక ఆది ఆరంభములో పిలువబడిన సాహిత్య విమర్శ కెహెచ్ గ్రాఫ్ వ్రాసిన 1866లో ముద్రించబడిన ది హిస్టారికల్ బుక్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అను పుస్తకములో నుండి వెలువడింది. సుపరిచితమైన వ్యాఖ్యానకర్త అయిన జూలియస్ వెల్హౌసన్ రచించిన 1883లో ముద్రించబడిన ప్రొలోగెమెనా టు ది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అను పుస్తకములో ఇది శుద్ధి చేయబడింది.
ఇతర పురాతన మత సంబంధమైన రచనల వలనే పంచగ్రంథము కూడా మౌఖిక పరంపరలలో నుండి వెలువడింది అని మూల విమర్శకులు నమ్మారు. అయితే ఇజ్రాయేలును రాజులు పాలించిన కాలములో ఆవిర్భవించిన స్వతంత్ర సాహిత్య మూలములలో నుండి వెలువడినవని వారు నమ్మిన పంచగ్రంథములోని భాగములను గుర్తించుట మీద మరియు వాటిని వ్యాఖ్యానించుట మీద వారు ఎక్కువ దృష్టి పెట్టారు. వెల్హౌసన్ పరిభాషను ఉపయోగించి రాజుల పాలన యొక్క ఆరంభములో వ్రాయబడిన పంచగ్రంథం యొక్క మొట్టమొదటి లిఖిత రూప మూలమును సాధారణముగా యాహ్విస్ట్ లేక జే అని పిలుస్తారు. దీనికి ఈ పేరు ఎందుకు ఇవ్వబడిందంటే ఈ లిఖిత రూప మూలములో దేవుని కొరకు ఉపయోగించబడిన ప్రాముఖ్యమైన పేరు యాహ్వే అనగా ఆంగ్ల భాషలో జెహోవా అను పేరు వలనే ఇది జర్మన్ భాషలో జే అక్షరముతో ఉచ్చరించబడుతుంది. జే వాక్య భాగములు ఆదికాండము మరియు నిర్గమకాండము గ్రంథములో చెదిరి ఉన్నాయి. పంచగ్రంథములోని భాగములు సుమారుగా క్రీస్తు పూర్వం 950లో సొలొమోను దినములలో యూదా ప్రాంతములో వ్రాయబడినవని కొందరు విమర్శకులు వాదించారు. ఈ దృక్కోణములో జే వాక్య భాగములు పురాతన కాలములను గూర్చి తెలియజేయు ప్రతుని సూచించి యెరూషలేములో దావీదు సామ్రాజ్యము ద్వారా ఇజ్రాయేలీయుల మతము మరియు సమాజము కేంద్రీకృతము చేయబడిన మరియు నియంత్రించబడిన విషయమును సమర్థిస్తాయి. పంచగ్రంథం యొక్క రెండవ లిఖిత మూలమును ఈ లేక ఎలోహిస్ట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ వాక్య భాగంలో దేవుడు సాధారణముగా ఎలోహిం అను పేరుతో పిలువబడ్డాడు. ఈ వాక్య భాగములు కూడా ఆదికాండము మరియు నిర్గమకాండములలో ఉన్నాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ మూలములు ఇజ్రాయేలు 2 రాజ్యములుగా విభజించబడిన తరువాత క్రీస్తు పూర్వము 850లో ఉత్తర దేశములో వ్రాయబడినవి. ఈ వాక్య భాగములు దావీదు సింహాసనపు రాజులను విమర్శించిన ఉత్తర దిక్కునకు చెందిన ప్రవచన అభిప్రాయములను వ్యక్తపరచాయి. మూడవ సాహిత్య మూలమును డి లేక డ్యూటరానమిస్ట్ అని పిలుస్తారు. దీనికి ఈ పేరు ఎందుకు ఇవ్వబడిందంటే డి వాక్య భాగములు ప్రధానముగా ద్వితీయోపదేశకాండములో కనిపిస్తాయి మరియు పంచగ్రంథములోని ఇతర భాగములలో చెదురుగా కనిపిస్తాయి. ఈ సాహిత్యము సాధారణముగా క్రీస్తు పూర్వము 622లో యోషియా యొక్క సంస్కరణలకు మరియు క్రీస్తు పూర్వము 586లో బబులోనియుల చేతిలో యెరూషలేము యొక్క పతనమునకు మధ్యకాలములో వ్రాయబడినవి. ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు నుండి యూదాకు పారిపోయిన లేవీయుల రచనలను డి సూచిస్తుంది అని ఒక సామాన్య సిద్ధాంతము తెలియజేస్తుంది. ఈ లేవీయులు దావీదు కుటుంబమునకు నమ్మకముగా ఉండేవారు గాని విమర్శించేవారు కూడా. చివరిగా పంచగ్రంథ పురోగమనములోని 4వ ప్రధానమైన సాహిత్య మూలమును సాధారణముగా పి అని పిలుస్తారు. ఇది ప్రిస్ట్లీ లేక యాజక రచయితను లేక రచయితలను సూచిస్తుంది. ఒక సామాన్య పునర్నిర్మాణము ప్రకారం పి క్రీస్తు పూర్వం 500 నుండి 400 మధ్య కాలములో లేవియకాండమును రచించిన మరియు పంచగ్రంథములోని ఇతర భాగములను సంపాదకీయము చేసిన యాజకుల గుంపై ఉన్నది. ఈ పునర్నిర్మాణం ప్రకారం చెరలో నుండి ఇజ్రాయేల్ యొక్క శేషము తిరిగి వచ్చిన తరువాత వారి సామాజిక క్రమమును మరియు ఆరాధనను నియంత్రించుటకు పి పంచగ్రంథమును రూపొందించింది. ఇప్పుడు 20వ శతాబ్దములో యోగ్యులైన పండితులు మూల విమర్శలో ఉన్న ఇంచుమించు ప్రతి విషయమును సవాల్ చేశారు. అయినను ఈ దృక్పథముల యొక్క అవశేషములు నేటికి కూడా పంచగ్రంథం యొక్క ప్రతి విమర్శనాత్మక వ్యాఖ్యానములో కనిపిస్తాయి. పంచగ్రంథముల పట్ల విమర్శనాత్మక విధానముల యొక్క రెండవ ప్రధానమైన వ్యూహమును రూపవిమర్శ అని పిలుస్తారు. రూపవిమర్శ 1901లో హెర్మన్ గుంకెల్ వ్రాసిన ది లెజెండ్స్ ఆఫ్ జెనిసిస్ అను పుస్తకము ద్వారా పాత నిబంధన అధ్యయనములలో ఒక విశేషమైన విభాగముగా ఆరంభమైంది. గుంకెల్ మరియు అతని అనుచరులు మూల విమర్శలోని ముఖ్యమైన విషయములన్నిటినీ అంగీకరించారు గాని పంచగ్రంథ ఆవిర్భావం విషయంలో మాత్రం మునుపటి కోణము మీద దృష్టి పెట్టారు. పంచగ్రంథం యొక్క రచనా మూలముల మీద దృష్టి పెట్టుటకు బదులుగా ఇజ్రాయేలును రాజులు పాలించిన కాలమునకు ముందు ఉన్న మౌఖిక పరంపరల మీద రూప విమర్శకులు దృష్టి పెట్టారు. రూపవిమర్శ విస్తరించిన కాలంలో నిరక్షరాస్యులైన గిరిజన సంస్కృతులలో మౌఖిక పరంపరలు పనిచేసిన విధానముల మీద పండితులు దృష్టి పెట్టారు. పంచగ్రంథం యొక్క ప్రతుల మూలములకు దారి తీసిన శుద్ధమైన క్రియాశీలకమైన సాహిత్య కాలమునకు ముందు ఉన్న పరంపరల కొరకు వెదుకుచు రూపవిమర్శకులు ఈ అధ్యయనములను అనువర్తించారు. రూపవిమర్శ యొక్క విధానము సాధారణముగా రెండింతలుగా ఉన్నది. ఒకవైపున పురాణములు, జానపద కథలు, వీరగాథలు, ప్రేమ కథలు, ఇతిహాసములు మరియు ఉపమానముల వంటి ప్రాచీన మౌఖిక రూపములను లేక సాహిత్య రకములను కనుగొనుటకు రూపవిమర్శకులు వాక్యభాగములను విశ్లేషించారు.
మరొక వైపున వారు ఈ సాహిత్య రకములను సిడ్స్ ఇమ్ లెవెన్ లేక ఈ మౌఖిక పరంపరల యొక్క జీవిత నేపథ్యములు అని పిలువబడు సాంస్కృతిక నేపథ్యములకు అనుసంధానపరిచారు. ఈ నేపథ్యములలో ఆరాధన, గోత్రములు గుడారములు వేసిన స్థలములు, కుటుంబ హెచ్చరిక, స్థానిక న్యాయాలయములు మొదలగునవి ఉన్నాయి. ఉదాహరణకు ఆదికాండం 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలలో యాకోబు పెనూయేలు యొద్ద చేసిన పెనుగులాటను గూర్చిన కథనమును వాస్తవానికి పురాతన గోత్రములు మంట చుట్టూ కూర్చున్నప్పుడు చెప్పబడిన కథగా పరిగణిస్తారు. యబ్బోకు రేవు యొద్ద జరిగిన అసాధారణమైన నాటకీయమైన సన్నివేశములలో నుండి ఇది మొదట వెలువడింది అని వారు వాదించారు. ఈ పునర్నిర్మాణములో చాలా కాలం తరువాత మాత్రమే ఈ వృత్తాంతము గిరిజన నాయకుడైన యాకోబుకు ఆపాదించబడింది. ఖచ్చితముగా రూపవిమర్శ బైబిల్ వాక్య భాగముల యొక్క నిర్మాణములు మరియు రూపక లక్షణముల యొక్క ప్రాముఖ్యతను సరిగానే ఉద్ఘాటించింది. అయితే మూల విమర్శ వలనే రూపవిమర్శ కూడా అనేక విధాలుగా సవాలు చేయబడింది. రూపవిమర్శ ఎదుర్కొన్న సవాళ్లు ముఖ్యముగా బైబిల్ వాక్య భాగముల వెనుక ఉన్న మౌఖిక రూపములు మరియు నేపథ్యముల యొక్క ఊహాజనికమైన పునర్నిర్మాణముల మీద దృష్టి పెడతాయి. అయినను నేడు కూడా రూపవిమర్శను ఉపయోగించు అనేక మంది విమర్శనాత్మక పండితులు లేఖనముల ప్రామాణికతలో ఉన్న విధముగా పంచగ్రంథమును అధ్యయనము చేయకుండా ప్రశ్నార్థకమైన పునర్నిర్మాణాలకు పూనుకుంటారు. విమర్శనాత్మక పండితులు పంచగ్రంథమును వ్యాఖ్యానించిన మూడవ ప్రధానమైన మార్గమును పారంపరిక విమర్శ లేక పారంపరిక చారిత్రక విమర్శ అని పిలుస్తారు. మూల మరియు రూప విమర్శలలో వెలువడిన విషయముల మీద నిర్మిస్తూ పారంపరిక విమర్శకులు ప్రాచీన మౌఖిక పరంపరలు మరియు వ్రాయబడిన ప్రతులు క్లిష్టమైన వేదాంత శాస్త్ర మరియు రాజకీయ దృక్పథములుగా అభివృద్ధి పొందిన విధానముల మీద దృష్టి పెట్టారు. 1948లో ఏ హిస్టరీ ఆఫ్ పెంటట్యూకల్ ట్రెడిషన్స్ అను పుస్తకమును ప్రచురించిన మార్టిన్ నార్త్ మరియు 1957లో థియాలజీ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ అను పుస్తకమును ప్రచురించిన గెర్హార్డ్ వాన్రాడ్ వంటి ప్రసిద్ధిగాంచిన పండితులు పలు పరంపరల యొక్క ప్రభావమును పంచగ్రంథము ఏ విధముగా ప్రతిబింబించినది అని ప్రశ్నించారు. అనేక ఇతర విషయములతో పాటు పంచగ్రంథములో వైరుధ్యము కలిగిన వేదాంత శాస్త్ర నమ్మకములను పారంపరిక విమర్శకులు గుర్తించారు. సృష్టి, పితరులు, ఐగుప్తు నుండి నిర్గమనము మరియు వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకునుట వంటి అంశముల మీద భిన్నమైన పరంపరల యొక్క కలయికను పంచగ్రంథము ప్రతిబింబించిందని వారు గుర్తించారు. ఇజ్రాయేలు గోత్రములు, దావీదు సింహాసనము మరియు యెరూషలేము దేవాలయము వంటి ఇతర అంశములను కూడా వారు విశ్లేషించారు. వేదాంత శాస్త్రము యొక్క ఈ క్లిష్టమైన విభాగములు పంచగ్రంథములో కనిపించు అనేక ప్రధానమైన అంశముల మీద ప్రభావము చూపాయని వారు నమ్మారు. మరొకసారి పారంపరిక విమర్శ ఇచ్చిన ఫలితములను ప్రజలు అనేక సంవత్సరములుగా ప్రశ్నించుచున్నారు. అయినను ఇజ్రాయేలు దేశములోని పరంపర యొక్క పలు శాఖలు ఒకదానికి విరోధముగా మరొకటి ఉన్న లేక పోటీ పడుతున్న వాక్య భాగములను గూర్చి పాత నిబంధన వ్యాఖ్యానకర్తలు మాట్లాడినప్పుడు దీని జాడలు మనము చూడవచ్చు. విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు పంచగ్రంథ పురోగమనమును కనుగొనుటకు ప్రయత్నించిన 4వ ప్రధానమైన మార్గమును సంపాదకీయ విమర్శ అని పిలుస్తారు. సంపాదకీయ అను పదము సూచించుచున్నట్లు ఈ వ్యూహము కొన్ని సందేహాస్పదమైన ప్రతులు మనము నేడు కలిగి ఉన్న పంచగ్రంథముగా ఏ విధముగా సంపాదకీయము చేయబడినవి అను విషయం మీద దృష్టి పెడుతుంది. క్రొత్త నిబంధనలోని సువార్తల మధ్య ఉన్న భేదములను వివరించుటకు సంపాదకీయ విమర్శ 19వ శతాబ్దములో క్రొత్త నిబంధన అధ్యయనములలో ఆరంభమయ్యింది. మునుపు వ్రాయబడిన నివేదికలను సంపాదకీయము చేయుట ద్వారా మరియు పునర్నిర్మించుట ద్వారా ఈ భేదములు వెలువడినవని సంపాదకీయ విమర్శకులు నమ్మారు. పంచగ్రంథమునకు కూడా ఇవే విధానములు ఉపయోగించబడినవి. అనేక మంది సంపాదకీయులు జె.ఇ. మరియు డి వంటి వ్రాతపూర్వక మూలములను తీసుకుని నేడు మనము కలిగి ఉన్న విధముగా పంచగ్రంథమును ఏ విధముగా అమర్చారో వివరించుటకు ప్రయత్నాలు జరిగాయి. ఈ పద్ధతి ముఖ్యముగా పి యొక్క ఆలస్యపు సంపాదకీయ కార్యము మీద దృష్టి పెట్టింది. సంపాదకీయ విమర్శ నేడు మనము బైబిల్లో కలిగి ఉన్న విధముగా ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న గ్రంథముల వైపునకు దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే సంపాదకీయ విమర్శ మూల, రూప మరియు పారంపరిక విమర్శలు ఇచ్చిన ఫలితముల నుండి ఏనాడు వేరు కాలేదు. ఈ సమయంలో మనము సమకాలపు విమర్శను తీర్చిదిద్దిన కొన్ని ధోరణులను లేక పంచగ్రంథము పట్ల ప్రస్తుత ప్రసిద్ధిగాంచిన క్లిష్ట విధానములను ప్రస్తావించాలి. ఈ మధ్య దశాబ్దములలో అనేక మంది ప్రసిద్ధిగాంచిన విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు
పాత విమర్శనాత్మక చారిత్రక పునర్నిర్మాణములను దాటి వెళ్ళుటకు ప్రయత్నించారు. వారు పంచగ్రంథం యొక్క సాంప్రదాయిక హెబ్రీ లేఖనములలోని విశేషమైన వేదాంత శాస్త్ర ఐక్యత మరియు లోతు మీద దృష్టి పెట్టారు. ఈ విధానములు అనేక రూపములను తీసుకున్నాయి. అవి అలంకార విమర్శ, ప్రామాణిక విమర్శ, నూతన సాహిత్య విమర్శ వంటివి. అయితే సమాజ మందిరము మరియు సంఘము ద్వారా మనకు ఇవ్వబడిన పంచగ్రంథమును వ్యాఖ్యానించుట మీద వారు దృష్టి పెట్టారు. పంచగ్రంథమును నేడు మన మధ్య ఉన్న విధముగా అధ్యయనము చేయుట పాత విమర్శనాత్మక విధానముల కంటే ఉపయోగకరమైనదిగా ఉన్నది. కానీ ఈ సమకాలపు విధానములు ఎలాంటి ఫలితములను ఇస్తాయి అనే విషయమునకు జవాబు కాలము మాత్రమే చెప్పగలదు. ఇప్పటి వరకు పంచగ్రంథం యొక్క పరిచయం అను మన పాఠములో బైబిలులోని మొదటి భాగము పట్ల ఆధునిక విమర్శనాత్మక విధానముల మీద మనము దృష్టి పెట్టాము. ఇప్పుడు ఈ పాఠములో మన రెండవ ప్రధాన అంశమును మనము చూడవలసి ఉన్నది. పంచగ్రంథము మీద ఆధునిక ఇవాంజలికల్ దృక్పథములు. నేడు ఇవాంజలికల్ క్రైస్తవులు బైబిలులోని మొదటి 5 పుస్తకములను ఏ విధముగా చూస్తారు? ఇక్కడ మన ఉద్దేశముల కొరకు ఇవాంజలికల్ క్రైస్తవులను లేఖనముల యొక్క సంపూర్ణ అధికారమును ఒప్పుకొనువారు అని నిర్వచించిన విషయము మీకు గుర్తుండే ఉంటుంది. ఇవాంజలికల్ క్రైస్తవులు ఈ నమ్మకమును ఎల్లప్పుడూ ఒక విధముగా అన్వయించలేదని చెప్పనవసరం లేదు. కానీ మనము చూడబోచున్నట్లు లేఖనము యొక్క అధికారము పట్ల ఇవాంజలికల్ క్రైస్తవులు కలిగి ఉన్న ఈ సమర్పణ ఆధునిక విమర్శనాత్మక పండితుల కంటే భిన్నముగా పంచగ్రంథమును అధ్యయనము చేయనట్లు వారిని పురికొల్పింది. మనము ఇంతకుముందు చేసిన చర్చను అనుసరిస్తూ పంచగ్రంథము పట్ల ఆధునిక ఇవాంజలికల్ దృక్పథములను మనము క్రోడీకరిద్దాము. మొదటిగా మనలను నడిపించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పూర్వభావిత్వములను మనము చూద్దాము. రెండవదిగా పంచగ్రంథము యొక్క గ్రంథ కర్తృత్వముపై ఇవాంజలికల్ దృక్పథములను మనము చూద్దాము. మూడవదిగా అనేక ప్రధానమైన ఇవాంజలికల్ వ్యాఖ్యాన వ్యూహములను మనము సమీక్షించుదాము. కొన్ని ప్రాముఖ్యమైన ఇవాంజలికల్ పూర్వభావిత్వములతో ఆరంభిద్దాము. విమర్శనాత్మక మరియు ఇవాంజలికల్ దృక్పథముల మధ్య ఉన్న భేదములను చూపు 2 పూర్వభావిత్వములకు మాత్రమే మన చర్చను పరిమితము చేద్దాము. మొదటిగా లోకాతీతవాదము మీద మన నమ్మకమును పరీక్షించుదాము. రెండవదిగా ఇజ్రాయేలు విశ్వాసం యొక్క చారిత్రక పురోగమనమును గూర్చి మన పూర్వభావిత్వములను చూద్దాము. లోకాతీతవాదము మీద మన నమ్మకమును మొదట చూద్దాము. లోకాతీతము అను పదమును ప్రాకృతిక అను పదమునకు వ్యతిరేకముగా మనము ఆధునిక భాషలో ఉపయోగిస్తాము. మరియు అవును, మనము దేవుని నమ్మువారమైతే దేవుడు అన్ని విధములుగా కార్యములు చేస్తాడని కూడా నమ్ముతాము. అయితే స్కాటిష్ సందిగ్ధవాద తత్వవేత్త అయిన డేవిడ్ హ్యూమే ఒక వ్యత్యాసమును చేసి లోకాతీత కార్యములను నమ్ముటకు మన యొద్ద ఏ కారణము లేదు అని చెప్పిన సమయము నుండి ఇది ఒక సమస్యగా మారింది. అనేక మంది బైబిల్ యొక్క ఆధారయోగ్యతను సవాలు చేయుటకు ఇది ఒక ప్రధానమైన కారణమైంది. ఎందుకంటే బైబిల్లో చాలా ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి మరియు ఆశ్చర్యకార్యములు జరుగవని మనకు తెలుసు అని వారంటారు. సరే, ఆశ్చర్యకార్యములు జరుగవని మనకు ఎలా తెలుసు? డేవిడ్ హ్యూమే రుజువు చేశాడు కాబట్టి. మరియు ఒకసారి ఆగి అతడు చేసిన వాదనను చూస్తే అతడు చేసిన వాదన అసలు బాగోలేదు అని అర్థమవుతుంది. వాస్తవానికి ఆశ్చర్యకార్యములు జరిగాయని తెలుపుటకు మరియు నేడు వాటిని మనం పరీక్షించుటకు ప్రత్యక్ష సాక్షులు లేరు లేక ఆమోదయోగ్యమైన ప్రత్యక్ష సాక్షులు లేరు అనున్నది అతని వాదనలో ఒక ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది. అయినను హ్యూమే దినములలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యములు చేయుచున్నాడు అనుటకు అనేక మంది అర్హమైన ప్రత్యక్ష సాక్షులు ఉండిరి మరియు నేడు కూడా లెక్కలేనన్ని సాక్ష్యములు ఉన్నాయి. అవి నేడు కూడా జరుగుతున్నాయంటే దేవుడు కార్యము చేయుచుండగా రక్షణ చరిత్రలోని పలు సందర్భాలలో అవి ఇంకా ఎంత ఎక్కువగా జరిగి ఉండాలి. సాధారణముగా దేవుడు వివేచించదగిన పద్ధతులలో చరిత్రను నడిపిస్తాడని లేఖనములు బోధిస్తాయి. తర్కము మరియు విజ్ఞానము ఈ పద్ధతులను వివేచించుటకు దేవుడు మనకిచ్చిన వరములై ఉన్నాయి. ఈ కారణము చేత ఇవాంజలికల్ క్రైస్తవులు పంచగ్రంథం యొక్క తార్కిక మరియు వైజ్ఞానిక పరిశోధనకు విలువనిస్తారు. కానీ అదే సమయములో దేవుడు లోకములో లోకాతీతముగా పాలుపంచుకున్నాడు మరియు పాలుపంచుకొనుచున్నాడు అని యేసు అనుచరులు ఎరిగి ఉన్నారు. దేవుడు సాధారణ ప్రక్రియలు మరియు ప్రాకృతిక కారణములు లేకుండా వాటిని మించి లేక వాటికి విరోధముగా కూడా కార్యములు చేయగలడు.
చేయగలడు. ఈ నమ్మకము మన పంచగ్రంథ అధ్యయనము మీద అనేక విధాలుగా ప్రభావము చూపుతుంది. అయితే విశేషముగా దేవుడు లేఖనముల యొక్క రచనను ప్రేరేపించాడని, పర్యవేక్షించాడని ఇది మనకు నిశ్చయతను ఇస్తుంది. కాబట్టి అవి ఆయన యొక్క సంపూర్ణ అధికారికము కలిగిన ఆధారయోగ్యమైన లేఖనములై ఉన్నాయి. అవును, పంచగ్రంథము ఏమి బోధిస్తుందో దానికి భిన్నముగా వ్యాఖ్యానములు చేయకుండా మనం ఎల్లప్పుడూ జాగ్రత్త పడాలి. మన వ్యాఖ్యానములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. అయితే ఇవాంజలికల్ దృష్టికోణం ప్రకారం పంచగ్రంథము నిజమని చెప్పు ప్రతిదీ కూడా నిజమై ఉన్నది, ఎందుకంటే అది దేవుని ద్వారా ప్రేరేపించబడినది. లోకాతీతవాదమును గూర్చి మనము కలిగి ఉన్న పూర్వభావిత్వములు సూటిగా మనలను ఇజ్రాయేలు విశ్వాసం యొక్క చారిత్రక పురోగమనములను గూర్చిన పూర్వభావిత్వములలోనికి నడిపిస్తాయి. మనము ఇంతకుముందు చూసినట్లు పురాతన పశ్చిమాసియాలో ఉన్న ఇతర మతముల వలెనే ఇజ్రాయేలు విశ్వాసము కూడా ప్రాకృతిక మార్గములలో అభివృద్ధి చెందింది అని ఆధునిక విమర్శనాత్మక పండితులు వాదించారు. అయితే విశేషమైన దైవిక ప్రత్యక్షతల ద్వారా ఇజ్రాయేల్ యొక్క విశ్వాసము అభివృద్ధి చెందింది అని ఇవాంజలికల్ క్రైస్తవులు నమ్ముతారు. వాస్తవానికి దేవుడు ఆదాము, నోవహులతో ఆరంభించి స్త్రీ పురుషులకు తనను తాను సూటిగా ప్రత్యక్షపరచుకున్నాడు. మరియు ఆయన ఇజ్రాయేలు పితరులైన అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుతో కూడా మాట్లాడాడు. మండుచున్న పొద యొద్ద ఆయన మోషేతో మాట్లాడాడు. సినాయి పర్వతం యొద్ద ఆయన ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఇట్టి ప్రత్యక్షతలు పురాతన పశ్చిమాసియాలో ఉన్న ఇతర మతముల కంటే భిన్నమైన రీతులలో ఇజ్రాయేల్ యొక్క విశ్వాసము అభివృద్ధి చెందుటకు కారణమయ్యాయి. ఖచ్చితముగా దేవుని సామాన్య కృప మరియు సాతాను యొక్క ప్రభావము ఇజ్రాయేల్ విశ్వాసము మరియు ఇతర దేశములలోని మతముల మధ్య పోలికలు ఉత్పన్నమగుటకు కారణమయ్యాయి. అయితే ఇజ్రాయేల్ యొక్క విశ్వాసము ప్రాకృతికముగా పురోగతి చెందలేదు. బదులుగా పంచగ్రంథము బోధించుచున్నట్లు దేవుడు ఇజ్రాయేలు ఆరంభ విశ్వాసం యొక్క అభివృద్ధిని లోకాతీతమైన రీతులలో నడిపించాడు. పంచగ్రంథము యొక్క విమర్శనాత్మక విధానములకు భిన్నముగా ఉన్న ఆధునిక ఇవాంజలికల్ దృక్పథములను మరియు పూర్వభావిత్వములను మనము చూశాము. ఈ దృక్పథములు పంచగ్రంథము యొక్క గ్రంథకర్తృత్వమును గూర్చి భిన్నాభిప్రాయములకు దారితీశాయి. పంచగ్రంథము మోషే దినములలో వ్రాయబడినది అను ఆలోచనను విమర్శనాత్మక పండితులు తిరస్కరిస్తారు. అయితే ఇవాంజలికల్ క్రైస్తవులు మాత్రం పంచగ్రంథము మోషే కాలములో వ్రాయబడినది అను యూదుల మరియు క్రైస్తవుల సాంప్రదాయిక నమ్మకమును ఉద్ఘాటిస్తారు. పంచగ్రంథం యొక్క గ్రంథకర్తృత్వమును గూర్చి ఇవాంజలికల్ దృక్పథములను పరీక్షించుటకు మనము 2 దిశలలో పరిశీలన చేద్దాము. మొదటిగా ఈ దృష్టికోణమునకు బైబిల్ ఆధారమును మనము పరిశీలన చేద్దాము. రెండవదిగా ప్రధానముగా మోషే గ్రంథకర్తృత్వము అని పిలువబడు దానిని ఆధునిక ఇవాంజలికల్ క్రైస్తవులు ఏ విధముగా నమ్ముతారో వివరిద్దాము. మోషే గ్రంథకర్తృత్వమునకు బైబిల్ ఆధారమును పరిశీలన చేస్తూ ఆరంభిద్దాము. మోషే పంచగ్రంథం యొక్క రచయిత అను సాంప్రదాయిక అభిప్రాయమునకు కావలసినంత బైబిల్ ఆధారము లేఖనములో ఉన్నది. అయితే సమయమును దృష్టిలో ఉంచుకొని బైబిలులోని 3 భాగముల నుండి కొన్ని వాక్య భాగములను మాత్రమే మనము చూద్దాము మరియు క్రొత్త నిబంధనలో ఉన్న ఆధారముతో ఆరంభిద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనమును వినండి. అక్కడ యేసు ఇలా సెలవిచ్చాడు: మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడియున్నవన్నీయు నెరవేరవలెను. ఇక్కడ యేసు తన కాలములో నివసించిన యూదుల వలెనే పాత నిబంధన అంతటిని 3 విభాగములుగా విభజించాడు: మోషే, ప్రవక్తలు మరియు కీర్తనలు. ఈ విశిష్టతల ద్వారా యేసు పంచగ్రంథము లేక తోరాను మోషేకు ఆపాదించాడని లూకా సూటిగా సూచించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనములో కూడా పంచగ్రంథం యొక్క రచయిత మోషే అని యేసు ప్రస్తావించాడు. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. యేసు స్వయంగా ఇచ్చిన సాక్ష్యముతో పాటుగా పంచగ్రంథములోని పలు భాగములను మోషే వ్రాసినట్లు క్రొత్త నిబంధనలోని ఇతర వాక్య భాగములు తెలియజేస్తున్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనము, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనము, రోమాపత్రిక 10వ అధ్యాయం 5వ వచనము మరియు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనములో వీటిని మనము చూస్తాము. వాస్తవానికి మోషే గ్రంథకర్తృత్వమునకు క్రొత్త నిబంధన ఇచ్చు మద్దతు పాత నిబంధన యొక్క సాక్ష్యము మీద ఆధారపడి ఉంటుంది మరియు అనేక సందర్భాలలో పాత నిబంధనలోని పుస్తకములు పంచగ్రంథమును మోషేకు ఆపాదించాయి. ఉదాహరణకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనమును వినండి.
అమజ్య మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి చేసెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయం 12వ వచనము, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనము మరియు 6వ అధ్యాయం 18వ వచనము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనము మరియు 13వ అధ్యాయం 1వ వచనం వంటి ఇతర పాత నిబంధన వాక్య భాగములు కూడా పంచగ్రంథమును మోషేకు ఆపాదిస్తాయి. క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన యొక్క సాక్ష్యము సాధారణముగా దాని రచయితను గూర్చి పంచగ్రంథము స్వయంగా ఇచ్చు సాక్ష్యము మీద ఆధారపడి ఉన్నదని మనము గుర్తించాలి. ఖచ్చితముగా మాట్లాడితే పంచగ్రంథము చాలా వరకు అనామధేయముగా ఉన్నది. ద్వితీయోపదేశకాండములోని మొదటి వచనము మినహా మోషే యొక్క గ్రంథకర్తృత్వమును సూచించు విధముగా ఏ పుస్తకము యొక్క ఆరంభములోను ముగింపులోను అతని పేరు ఇవ్వబడలేదు. అయితే పురాతన పశ్చిమాసియాలో ఇది ఒక అసాధారణమైన విషయం ఏమీ కాదు. లేఖనములలో కూడా ఇది ఒక అసాధారణమైన విషయము కాదు. వాస్తవానికి మోషే దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతలను పొందాడని మరియు అతడు పంచగ్రంథమును సంకలనము చేశాడని నిరూపించుటకు పంచగ్రంథము స్పష్టమైన కథనములను చేస్తుంది. ఉదాహరణకు నిర్గమకాండము 20వ అధ్యాయం 18వ వచనము నుండి 23వ అధ్యాయం 33వ వచనములో ఉన్న నిబంధన గ్రంథమును మోషే వ్రాశాడని నిర్గమకాండం 24వ అధ్యాయం 4వ వచనము మనకు తెలియజేస్తుంది. లేవియకాండములో ఉన్న నియమములు ఇజ్రాయేలుకు మోషే ద్వారా ఇవ్వబడినవని లేవియకాండము 1వ అధ్యాయము 1-2 వచనాలలో మనం నేర్చుకుంటాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 1వ వచనము మరియు 32వ అధ్యాయం 44వ వచనము మనకు తెలియజేస్తాయి. సారాంశముగా పంచగ్రంథములో ఉన్న ముఖ్యమైన భాగములన్నిటినీ పొందుకొనుటలో మరియు తరువాత తరములకు అందించుటలో మోషే కీలకమైన పాత్ర పోషించాడని పంచగ్రంథము స్పష్టముగా తెలియజేస్తుంది. పంచగ్రంథం యొక్క గ్రంథకర్తృత్వమును గూర్చి విమర్శనాత్మక ఆలోచనలకు విరోధముగా ఎవాంజలికల్ క్రైస్తవులు ఎందుకు నిలబడ్డారో ఇవి మరియు ఇతర బైబిల్ ఆధారములు వివరిస్తాయి. స్పష్టముగా పంచగ్రంథము మోషే జీవితకాలమునకు అనేక సంవత్సరముల తర్వాత వ్రాయబడినది అని ఊహించు విమర్శనాత్మక పునర్నిర్మాణములను లేఖనము సమర్థించదు. పాత మరియు క్రొత్త నిబంధన యొక్క సాక్ష్యమును మనము అనుసరించినట్లయితే పంచగ్రంథమునకు మోషేకు మధ్య ఉన్న సంబంధమును గూర్చి మనము నిశ్చయతను కలిగి ఉండవచ్చు. పంచగ్రంథము మోషేకు చెందినది అని స్వయంగా పంచగ్రంథము తెలియజేస్తుంది. నిర్గమకాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు మోషే స్వయంగా ఒక ప్రధానమైన పాత్రగా ఉన్నాడు మరియు వాక్యభాగం స్వయంగా చాలా వరకు మోషే కాలములో వ్రాయబడినదిగా ఉన్నది. ఉదాహరణకు నిర్గమకాండము 21-23 అధ్యాయాలలో ఉన్న నిబంధన గ్రంథమును వ్రాయమని యెహోవా మోషేకు ఆజ్ఞ ఇచ్చినట్లు నిర్గమకాండము సెలవిస్తుంది. మోషే ఇచ్చిన ఉపన్యాసము మరియు ధర్మశాస్త్రముల క్రమమును మనము పొందుకున్నామని లేవియకాండములో వ్రాయబడి ఉన్నది. సంఖ్యాకాండములో కూడా మోషే ప్రధానమైన పాత్రగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండములో మోషే ఇచ్చిన పలు ఉపన్యాసాలను మనము చూస్తాము మరియు మోషే స్వయంగా ఈ భాగమును వ్రాసి యాజకులకు అందించాడని ద్వితీయోపదేశకాండములో అనేక చోట్ల ప్రస్తావించబడింది. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము అంతా మోషే వ్రాశాడని మాత్రం దీని అర్థము కాదుగాని గ్రంథములోని ఎక్కువ భాగమును పుస్తకములోని ఎక్కువ శాతమును మోషే వ్రాసి యాజకులకు అప్పగించాడని ద్వితీయోపదేశకాండం స్వయంగా సెలవిస్తుంది. కాబట్టి ఉదాహరణకు ద్వితీయోపదేశకాండములో మోషే చివరి భాగముల రచయిత కావచ్చు కాకపోవచ్చు గాని గ్రంథములోని 90% మోషే వ్రాసి ఉండవచ్చు. మోషే గ్రంథకర్తృత్వమునకు బైబిల్ ఆధారం మద్దతునిస్తుందని చూశాము. కాబట్టి ఇప్పుడు రెండవ విషయమును మనము చూడవలసి ఉన్నది. ఇవాంజలికల్ క్రైస్తవులు ప్రధానముగా మోషే గ్రంథకర్తృత్వము అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థము ఏమిటి? పంచగ్రంథము మీద విమర్శనాత్మక అభిప్రాయములకు ఇవాంజలికల్ క్రైస్తవులు స్పందిస్తూ అనేక విధాలుగా వారు తమ ప్రతిస్పందనలను పరిష్కృతము చేశారు. అయితే 20వ శతాబ్దము చివరి నాటికి పంచగ్రంథము ప్రధానముగా మోషే గ్రంథకర్తృత్వమై ఉన్నది అని మాట్లాడుట సర్వసాధారణమైపోయింది. 1949లో తాను వ్రాసిన ఇంట్రొడక్షన్ టు ది ఓల్డ్ టెస్టిమెంట్లో ఎడ్వర్డ్ ఏ యంగ్ ఈ దృక్పథమును క్రోడీకరించిన విధానమును వినండి. పంచగ్రంథమును మోషే వ్రాశాడని మనము ఉద్ఘాటించినప్పుడు ప్రతి పదమును అతనే వ్రాశాడు అని మన ఉద్దేశము కాదు. ఇంతకు ముందే ఉనికిలో ఉన్న కొన్ని వ్రాయబడిన ప్రతులను కూడా అతడు ఉపయోగించి ఉండవచ్చు. అంతేగాక దైవిక ప్రేరణలో తరువాత దానిలో కొన్ని విషయములు చేర్చబడి ఉండవచ్చు మరియు కొన్ని సవరణలు కూడా జరిగి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇది ప్రధానముగా మరియు చాలా వరకు మోషే యొక్క ఉత్పత్తి అయ్యున్నది.
ఇప్పుడు మోషే గ్రంథకర్తృత్వము మీద ఈ దృక్పథమును ఇవాంజలికల్ క్రైస్తవులు అనేక విధాలుగా అర్థము చేసుకున్నారు. అయితే కొంతవరకు మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకొనవలసిన 3 విషయములను గుర్తు చేసుకొనుటకు మనము ప్రధానముగా మోషే గ్రంథకర్తృత్వము అను విషయమును గురించి మాట్లాడతాము. మోషే ఉపయోగించిన మూలములు, పంచగ్రంథము వ్రాయబడిన ప్రక్రియ మరియు మోషే దినముల తర్వాత పంచగ్రంథములో జరిగిన సవరణలు. మోషే ఉపయోగించిన మూలములను మొదట చూద్దాము. దేవుడు తనను తాను మోషేకు అనేక విధాలుగా బయలుపరుచుకున్నాడని లేఖనములు బోధిస్తాయి. ఉదాహరణకు, దేవుడు తన వ్రేలితో స్వయంగా 10 ఆజ్ఞలను వ్రాశాడు మరియు నిబంధన గ్రంథములో సీనాయి పర్వతం యొద్ద దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. అయితే లేఖనములోని అనేక ఇతర భాగముల వలెనే పంచగ్రంథమును వ్రాయిచుండగా మోషే ఇతర మూలములను కూడా ఉపయోగించాడు అనుటకు సూచనలు ఉన్నాయి. ఒకవైపున అతడు అనేక రకముల మౌఖిక పరంపరలను ఉపయోగించి ఉంటాడు. ఉదాహరణకు, మోషే బాల్యములో తనకు జన్మనిచ్చిన తల్లి యొద్ద మరియు మిగిలిన కుటుంబీకుల యొద్ద కొన్ని విషయములను నేర్చుకుని ఉండవచ్చు. అంతేగాక తన మామయ్య అయిన మిద్యానీయుడైన యిత్రో ఇచ్చిన సలహాను మోషే స్వీకరించాడు అని నిర్గమకాండము 18వ అధ్యాయము 17 నుండి 24 వచనములో మనము చదువుతాము. పంచగ్రంథము ప్రాచీన చరిత్ర లేక మరొక భాగము వెనుక ఉన్న మౌఖిక పరంపరలను గూర్చి మనము మాట్లాడు ప్రతిసారి అది అస్పష్టముగా ఉంటుంది, ఎందుకంటే దానికి స్థిరమైన ఆధారము లేదు. అందుకనే మౌఖిక అని చెప్పినప్పుడు ఏదీ కూడా వ్రాయబడి లేదు అని దాని అర్థము. కానీ దానిని గూర్చి మీరు ఒక నిమిషం ఆలోచన చేస్తే, మోషే ఒక రోజున లేచి ఈ కథలను గూర్చి ఊరకే ఆలోచన చేసి కల్పించలేదని మరియు ఎలాంటి మౌఖిక నేపథ్యము లేకుండా దేవుడు ఒక దినాన మోషేకు ఈ కథలను గూర్చి చెప్పలేదని మనకు గ్రహింపును కలుగజేయు కొన్ని విషయములను మనము తెలుసుకుంటాము. ప్రాచీన సంస్కృతులు నేటికి కూడా చాలా వరకు కథల మీద, తమ ప్రజలను గూర్చిన పురాతనమైన కథలను ఒక తరము నుండి మరొక తరమునకు మౌఖికముగా అప్పగించుట మీద ఆధారపడతాయి అను వాస్తవము ఒక రుజువై ఉన్నది. మరియు బైబిల్ కాలములో కూడా ప్రజలు ఇలానే చేశారని పోల్చుటకు ఇది ఉపయోగపడుతుంది. నిర్గమకాండము మరియు సంఖ్యాకాండములో కనిపించే వృత్తాంతములు ద్వితీయోపదేశకాండములో పునరావృతమైన విధానము పంచగ్రంథములో దీనికి ఒక బలమైన రుజువుగా ఉన్నది. మరియు ద్వితీయోపదేశకాండములో మోషే ఉపన్యాసములను లేక ప్రసంగములను ఇచ్చు నేపథ్యములు మనకు ఇవ్వబడినవి. మరియు వీటిలో నిర్గమకాండము మరియు సంఖ్యాకాండములో మనకు కనిపించే విషయములు కూడా ఉన్నాయి. అవి కొన్ని పోలికలను కలిగి ఉన్నప్పటికీ అవి ఒకే విధముగా మాత్రం లేవు అనున్నది ఒక ఆసక్తికరమైన విషయము. కాబట్టి మోషే దినములలో ఒక సంస్కృతి ఉండేది. ఆ రోజులలో ఇజ్రాయేలులో ఒక సంస్కృతి ఉండేది. అది మునుపటి కాలములోని వృత్తాంతములను లేక కథలను తీసుకుని మునుపటి కాలములో జరిగిన సంగతులను మరియు అవి ఒక తరము నుండి మరొక తరమునకు అందించబడిన విధానము తీసుకుని మీరు జీవించుచున్న సంస్కృతిలో కొన్ని విధములుగా వాటిని ఉపయోగించుట. మరియు మోషే తన బాల్యములో కొంతకాలము తన తల్లి గృహములో నివసించిన విషయం మీకు తెలుసు. మరియు దీని ద్వారా అతడు తన పూర్వీకులను గూర్చి కొన్ని వృత్తాంతములను నేర్చుకునుటకు, హెబ్రీయునిగా తన గుర్తింపును కనుగొనుటకు, అబ్రాహాము వారసునిగా తన గుర్తింపును గూర్చి తెలుసుకునుటకు అవకాశం ఇచ్చియుంటుంది. మోషే ఇజ్రాయేలు యొక్క పెద్దలతో మాట్లాడుచుండగా యిత్రో దగ్గర నుండి తిరిగి వచ్చిన తరువాత కూడా తన పూర్వీకులను గూర్చి అనేక వృత్తాంతములను అతడు నేర్చుకుని ఉంటాడు. ఈ విధంగా మోషే పంచగ్రంథములోని పలు భాగములను గూర్చి వ్రాయుచుండగా మౌఖిక పరంపరల మీద లేక ఒక తరము నుండి మరొక తరమునకు అందించబడిన వృత్తాంతముల మీద ఆధారపడ్డాడు అనుటకు మంచి కారణము ఉంది. మౌఖిక పరంపరల యొక్క ప్రభావము మండుచున్న పొద యొద్ద మోషే యొక్క పిలుపులోని ఒక విశేషమైన విషయమును వివరిస్తుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుండి 16 వచనములలో ఏమి జరిగినదో వినండి. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవునిని అడిగెను. అందుకు దేవుడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. తనను యెహోవా లేక యాహ్వే అనగా
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని సంబోధించమని దేవుడు మోషేకు చెప్పాడు. యాహ్వే అను దేవుని నామమును గూర్చి మరియు పితరుల యొక్క పరంపరలను గూర్చి ఎవరో ఒకరు మోషేకు బోధించి ఉంటారు. లేకపోతే దేవుడు చెప్పిన మాట మోషే మదిలో లెక్కలేనన్ని ప్రశ్నలను కలిగించి ఉండేది. కానీ ఇక్కడ మనము చూస్తున్నట్లు దేవుని ఆజ్ఞను పొందుకొనుటకు మోషే ఎంతగా సిద్ధపడ్డాడంటే దీనిని గూర్చి అతడు ఎలాంటి ప్రశ్నను అడగలేదు. మోషే పంచగ్రంథమును వ్రాసినప్పుడు అతడు స్వతంత్ర ప్రతులను కూడా మూలములుగా ఉపయోగించాడు అను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనం వంటి చోట్ల మనము దీనిని చూస్తాము. ఒక స్వతంత్ర ప్రతుగా మోషే నిబంధన పుస్తకమును వ్రాసి తరువాత దానిని నిర్గమకాండములో జోడించాడని ఈ వచనము సూచిస్తుంది. మరియు సంఖ్యాకాండము 21వ అధ్యాయము 14-15 వచనాలలో యెహోవా చేసిన యుద్ధముల గ్రంథము అను అప్పటికే ఉనికిలో ఉన్న భౌగోళిక విషయములను మోషే ఉద్ధరణముగా చెప్పాడు. దీనితో పాటు ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనములో ఆదాము వంశావళి గ్రంథము అని పిలువబడు ఒక బాహ్య సాహిత్య మూలము ఉన్నదనుటకు ఒక స్పష్టమైన ఆధారము ఉన్నది. ఈ సాహిత్య అనువాదము సూచించుచున్నట్లు మోషే ఆదాము వారసులను గూర్చి తాను ఒక వాస్తవిక పుస్తకము లేక కాగితపు చుట్ట హెబ్రీ భాషలో సెఫేర్ నుండి పొందుకున్న సమాచారంను సంబోధిస్తున్నాడు. అంతేగాక నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనము యుద్ధమును గూర్చిన నివేదికను సూచిస్తుంది. ఈ వచనములో దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువాకు వినిపించుము. మోషే పంచగ్రంథమును పూర్తిగా వ్రాయుటకు ముందు కనీసము కొన్ని సన్నివేశములైన స్వతంత్రముగా నమోదు చేశాడని దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ సూచిస్తుంది. మీరు పంచగ్రంథమును ముఖ్యముగా ఆదికాండమును చూసినప్పుడు మోషే దానిలో చాలా పురాతనమైన ప్రతులను చేర్చుచున్నాడని మనకు కనిపిస్తుంది. వాస్తవానికి మోషేకు 4 భాషలు వచ్చి ఉండవచ్చని మనకు తెలుసు. మోషేకు ఐగుప్తు భాష వచ్చు. అతడు హెబ్రీయుల కుటుంబంలో ఎదిగాడు గనుక అతనికి హెబ్రీ భాష కూడా వచ్చు. అతని తల్లి స్వయంగా అతనికి దాదిగా పనిచేసింది. ఆ దినములలో సామాన్య భాష అయిన అంతర్జాతీయ వ్యాపారము మరియు రాయబారులు మాట్లాడు భాష అయిన అక్కదీయ భాష కూడా తెలిసినవాడయుంటాడని మనకు తెలుసు. ఇజ్రాయేలీయులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు మొదలగువారు ఆరంభ దినములలో మాట్లాడిన భాష అయిన అరమాయిక్ భాషను కూడా అతడు మాట్లాడి ఉంటాడు. కాబట్టి మోషే మంచి తర్ఫీదు పొందిన మంచి విద్యనభ్యసించిన వ్యక్తి. మరియు అతడు ఆదికాండము గ్రంథమును నిర్మించిన విధానములో నుండి కొన్ని ఇతర ప్రతులు ఉపయోగించుచున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే అతడు 10 సార్లు ఇవి వారి వంశములు లేక ఇవి వారి వృత్తాంతములు మొదలగు మాటలను వ్రాస్తున్నాడు. మరియు ఆ వృత్తాంతములు అతనికి అందుబాటులో ఉండినవని, అతడు వాటిని భద్రపరిచాడని, అతడు వాటిని అనువదించాడని, అరమాయిక్ లేక ఇతర ఆదిమ కానానీయుల భాష వంటి ఏదో ఒక వాస్తవిక భాషలో నుండి తాను ఆదికాండమును వ్రాయుచున్న ప్రజల కొరకు హెబ్రీ భాషలోనికి అనువదించాడని ప్రత్యక్షమవుతుంది. ఆదికాండము తరువాత ఇలా జరిగి ఉండకపోవచ్చు. మీరు లేవియకాండము మరియు సంఖ్యాకాండమును, నిశ్చయముగా నిర్గమకాండము మరియు ద్వితీయోపదేశకాండమును చూసినప్పుడు, పంచగ్రంథములోని చివరి 4 పుస్తకములను మీరు చూసినప్పుడు మోషే వాటిని ప్రత్యక్షముగా ప్రజల మధ్యలో ఉండి వ్రాస్తున్నాడు. అతడు అక్కడే ఉన్నాడు. అతడు దానిని దగ్గరుండి వ్రాస్తున్నాడు. దీనికంటే ముఖ్యముగా దేవుడు దానిని జరిగించుచున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకములు ప్రవక్త ద్వారా ఇవ్వబడిన దేవుని మాటలు. పంచగ్రంథం యొక్క మౌఖిక మరియు సాహిత్య మూలములను గుర్తించుటతో పాటుగా ప్రధానముగా మోషే గ్రంథకర్తృత్వమును గూర్చి మాట్లాడునప్పుడు పంచగ్రంథము ఒక క్లిష్టమైన ప్రక్రియ ద్వారా వ్రాయబడినది అని కూడా ఇవాంజలికల్ క్రైస్తవులు గుర్తిస్తారు. ఆరంభించుటకు పంచగ్రంథము వ్రాయబడుటకు ముందు మోషే దానిని మౌఖిక ఉచ్చారణ ద్వారా ప్రజలకు అందించాడు. నిర్గమకాండము మరియు ద్వితీయోపదేశకాండములో అతడు ఇచ్చిన ఉపన్యాసములు దీనికి స్పష్టమైన ఉదాహరణలుగా ఉన్నాయి. పంచగ్రంథములోని ఇతర భాగములు కూడా ఇజ్రాయేలుకు మొదటిగా మౌఖికముగా అందించబడి తరువాత వ్రాయబడి ఉండవచ్చు. పంచగ్రంథమును వ్రాయుటకు మోషే లేఖకులు లేక శాస్త్రుల సహాయము కూడా తీసుకుని ఉండవచ్చు. మోషే ఐగుప్తు న్యాయాలయములలో విద్యనభ్యసించాడని మనకు తెలుసు. కాబట్టి అధికారిక ప్రతులను వ్రాయుటకు లేఖకులను లేక శాస్త్రులను ఉపయోగించు స్థిరమైన ఆచారమును గూర్చి మోషే ఎరిగియుండే ఉంటాడు. ఇజ్రాయేలుకు నాయకునిగా పంచగ్రంథములో చాలా వరకు లేక మొత్తము తన పర్యవేక్షణలో వ్రాయుటకు మోషే లేఖకులకు ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు. ఇతర ప్రేరిత బైబిలు రచయితలు కూడా లేఖకులను ఉపయోగించారు అని లేఖనము స్పష్టముగా చెబుతుంది. ఉదాహరణకు ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం 4వ వచనములో
తాను పలుకు మాటలను వ్రాయమని ఇర్మియా తన శిష్యుడైన బారూకుకు స్పష్టముగా ఆజ్ఞాపించాడు. పంచగ్రంథం యొక్క అసమానంగా ఉన్న సాహిత్య శైలులలో ఈ ఆచారం యొక్క రుజువును మనము చూస్తాము. ఉదాహరణకు ఆదికాండములోని పలు భాగములలో ప్రత్యక్షమయ్యే కథన శైలులు ఒకదానికొకటి భిన్నముగా ఉన్నాయి, మరియు ద్వితీయోపదేశకాండములో ఉన్న నియమరూపకమైన మరియు పునరావృతమగు హెబ్రీ భాషకు మరియు పంచగ్రంథములో ఉన్న ఇతర పుస్తకములకు మధ్యన విశేషమైన భిన్నత్వములను మనము చూస్తాము. ఇట్టి వైరుధ్యములు నిశ్చయముగా పలువురు లేఖకులు ఉండుటను సూచిస్తాయి. ప్రధానముగా మోషే గ్రంథకర్తృత్వము కేవలము మోషే ఉపయోగించిన మూలములు మరియు ప్రక్రియను గూర్చినది మాత్రమే కాదుగాని మోషే కాలము తరువాత పంచగ్రంథములో చేసిన సవరణలను గూర్చినదిగా కూడా ఉన్నది. ఇంతకుముందు మనము చూసినట్లు ఇజ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చిన తరువాత పంచగ్రంథము దాని యొక్క ఆఖరు రూపమును సంతరించుకున్నదని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు నమ్మారు. అయితే పంచగ్రంథము మోషే కాలములో వ్రాయబడినదని ఎవాంజలికల్ క్రైస్తవులు నమ్ముతారు. అయినను మోషే దినముల తరువాత సంపాదకుల సవరణను సూచించు కొన్ని భాగములు పంచగ్రంథములో ఉన్నాయి. ఇప్పుడు పంచగ్రంథములోని కొన్ని భాగములకు తేదీలను నిర్ధారించున్నప్పుడు మనము జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు ఫిలిస్తీయులు అని ప్రస్తావించు ప్రతి వాక్య భాగము మోషే దినముల తరువాత వ్రాయబడి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానకర్తలు సూచిస్తారు. అయితే ఈ దృష్టికోణం 3 కారణముల వలన నమ్మశక్యముగా లేదు. మొదటిగా, ఆ ప్రదేశములో ఫిలిస్తీయులు నివసించుటను గూర్చి పురావస్తు శాస్త్ర సమాచారము వివాదాస్పదముగా ఉన్నది. రెండవదిగా, మోషే ఫిలిస్తీ అనగా యాత్రికుడు అను పదమును సామాజిక బిరుదుగా ఉపయోగించి ఉంటాడు. మరియు మూడవదిగా, ఫిలిస్తీ అను పదము మోషే దినములలోని ప్రజలకు తెలియనప్పటికీ మోషే దినముల తరువాత శ్రోతల కొరకు ఫిలిస్తీ అను పదమును మాత్రమే సవరించి ఉండిన అవకాశము కూడా ఉంది. అదే విధముగా ఆదికాండము 36వ అధ్యాయము 31 నుంచి 43 వచనాలలో ఇవ్వబడిన ఎదోమీయుల రాజుల పట్టిక మోషే కాలమును మించినదిగా ఉన్నదని వ్యాఖ్యానకర్తలు వాదిస్తారు. అయితే ఆదికాండములో ఇవ్వబడిన ఎదోము నాయకుల పట్టిక యొక్క గుర్తింపు నిశ్చయత గలదిగా లేదు, మరియు ఈ వాక్యభాగములలో మోషే కాలము తరువాత చేయబడిన సూక్ష్మ సవరణలు ఉన్నాయనుటకు అవకాశము కూడా ఉంది. పంచగ్రంథములో సూక్ష్మ సవరణకు ఒక ఉదాహరణ ఆదికాండం 14వ అధ్యాయము 44వ వచనములో స్పష్టముగా ఇవ్వబడింది. అక్కడ మనం ఇలా చదువుతాము: అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అబ్రాహాము తన విరోధులను దాను మట్టుకు తరిమెను అని ఈ వాక్యభాగము సెలవిస్తుంది. అయితే యెహోషువ దినముల వరకు ఈ ఉత్తర ప్రాంతమునకు దాను అని పేరు పెట్టబడలేదు అని యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 47వ వచనములో మనము నేర్చుకుంటాము. కాబట్టి ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనము సవరించబడిన స్థలము పేరును ప్రతిబింబిస్తుంది అని లేఖనము స్వయంగా సూచిస్తుంది. ఇట్టి ఆధునీకరణ తరువాతి పాఠకులకు తాము ఎరిగిన భౌగోళిక స్థలముతో అబ్రహామును గూర్చిన వృత్తాంతమును అనుసంధానము చేసుకున్నటకు సహాయము చేశాయి. పంచగ్రంథములోని ఇతర వాక్య భాగములు కూడా ఇదే విధముగా సవరించబడి ఉండవచ్చు. పంచగ్రంథములో కనిపించు సుపరిచితమైన మరియు అత్యంత ప్రాముఖ్యమైన సవరణ ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయములో ఉన్న మోషే మరణమును గూర్చిన నివేదికలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రమును ఇచ్చిన వ్యక్తికి ఏమైనదో వివరించుటకు ఒక చిన్న అనుబంధము మాత్రమే ఇవ్వబడినది. ఇలాంటి చిన్న చిన్న సవరణలతో పాటుగా హెబ్రీ భాష అభివృద్ధి పొందిన కొలది పంచగ్రంథం యొక్క భాష కూడా సవరించబడింది. ప్రోటో హెబ్రీ అని పండితులు పిలుచు భాషలో మోషే వ్రాశాడని ఆధునిక పరిశోధన బలముగా సూచిస్తుంది. మోషే దినములలో ఉపయోగించిన కనానీయుల ఉపభాషలకు ఇలాంటి హెబ్రీ భాషకు దగ్గర సంబంధము కలిగి ఉన్నట్లు ఐగుప్తులో దొరికిన అవర్ణాలేఖలు అను అంతర్జాతీయ ప్రతులలో కనిపించిన రుజువు సూచిస్తుంది. కానీ ఈ భాష సాంప్రదాయిక హెబ్రీ భాషలో ఉన్న పంచగ్రంథములో మనము కనుగొను భాష కంటే మునుపటిదిగా ఉన్నది. పాత నిబంధనలోని భాషను గూర్చిన ప్రశ్న చాలా ఆసక్తికరమైనది. ఈ భాష ఎప్పటిది మరియు ఎక్కడ నుండి వచ్చింది? అది ఎక్కడ నుండి వెలువడింది? ఇది ప్రజలను చాలా కాలము వరకు కలవరమునకు గురిచేసింది. ఎందుకంటే పురావస్తు శాస్త్ర పరిశోధనలలో అసలు హెబ్రీ రచన పురాతన హెబ్రీ భాష ఉన్నది అని రుజువు ఉందా? ఈ మధ్యకాలములో 20వ శతాబ్దములో త్రవ్విన కొన్ని లేఖన భాగ ప్రతులు అందుబాటులో ఉన్నాయి, మరియు అవన్నీ తరువాత కాలమునకు చెందినవి. అవి మోషే కాలమునకు తర్వాత వచ్చినవి.
కాబట్టి వాటితో మనము ఏమి చేయగలము? సరే, క్రీస్తు పూర్వము 13 మరియు 14 శతాబ్దములలో దౌత్య సంబంధములు ఉండేవి అనుటకు రుజువు ఉన్నది. ఇవి ఇజ్రాయేలు భూమి అయిన కనానులో వెలికి తీయబడలేదు గాని ఐగుప్తులో వెలికి తీయబడినవి. అది మెసొపొతామియాలో ఆరంభమైన అక్కదీయుల భాషలో వ్రాయబడినది మరియు అది లింగ్వా ఫ్రాంకా అనగా ఆ దినముల యొక్క అంతర్జాతీయ దౌత్య సంబంధములకు ఉపయోగించిన భాషగా ఉన్నది. అయితే కనానీయులు ఉండేవారు, ఐగుప్తు నాయకుల యొక్క లేఖకులు ఉండేవారు మరియు వారికి మార్జిన్లో వ్రాయబడిన కొన్ని మార్జిన్ నోట్స్ కూడా ఉండేవి మరియు ఇవి కనానీయ భాషలో వ్రాయబడేవి. కాబట్టి అది మన సంబంధము. కనానీయుల భాష మనలను మోషే దినములలోని హెబ్రీ భాషతో కలుపుతుంది. ఇప్పుడు మన యొద్ద ఎలాంటి నివేదిక లేదు. మోషే కాలములో మాట్లాడిన హెబ్రీ భాషలో నుండి ఇప్పుడు మిగిలి ఉన్నది ఏమీ లేదు, కానీ అది మనకు అనుబంధముగాను వంతెనగాను ఉన్నది. కాబట్టి చెరకు ముందు ఉన్న హెబ్రీ భాష మరియు చెర తర్వాత ఉన్న హెబ్రీ భాషలో వ్రాయబడిన మరియు మనము ప్రామాణిక బైబిల్ హెబ్రీ భాష అని పరిగణించు భాష కనానీయుల మార్జిన్ నోట్స్లో నుండి వెలువడుతుంది మరియు కనానీయుల భాష మోషే కాలములోని హెబ్రీ భాషతో సంబంధము కలిగి ఉన్నది. కాబట్టి ఇది మన సంబంధం. ఇది పరోక్షమైనది కానీ నిజమైనది మరియు ప్రాముఖ్యమైనది. ఇజ్రాయేలును రాజులు పాలించిన కాలములో క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 600 మధ్య కాలములో పాత లేక పాలెయో హెబ్రీ అని పిలువబడు భాష అభివృద్ధి చెందింది. పంచగ్రంథములోని కొన్ని భాగములు నిర్గమకాండము 15వ అధ్యాయము నుండి ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయముల వంటివి హెబ్రీ భాష యొక్క ఈ స్థాయిని పోలియున్నవని అనేక పండితులు ఒప్పుకుంటారు. కానీ పంచగ్రంథములోని అధిక శాతము ఇప్పుడు మనము క్లాసికల్ హెబ్రీ అని పిలుచు భాష యొక్క పదములు, అక్షరములు మరియు వ్యాకరణమునకు దగ్గర పోలిక కలిగి ఉన్నది. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దం యొక్క మధ్య భాగము నుండి 6వ శతాబ్దం యొక్క ఆరంభ భాగముల వరకు హెబ్రీ భాష అభివృద్ధి చెందినది. ఈ ఆధారము ద్వారా మోషే స్వయంగా ఉపయోగించిన ప్రోటో హెబ్రీ పాలియో హెబ్రీగా నవీకరించబడినట్లు అనిపిస్తుంది. తరువాత ఇది నేడు హెబ్రీ బైబిలులో ఉన్న క్లాసికల్ హెబ్రీగా నవీకరించబడింది. యేసు ఆయన అపోస్తలులు మరియు ప్రవక్తల దినములలో పంచగ్రంథములోని హెబ్రీ భాష ఇలాంటి మార్పులన్నిటినీ ఎదుర్కొన్నదని జ్ఞాపకముంచుకొనుట చాలా అవసరము. యేసు ఆయన అపోస్తలులు మరియు ప్రవక్తల దినములలో పంచగ్రంథములోని హెబ్రీ భాష ఇలాంటి మార్పులన్నిటినీ ఎదుర్కొన్నదని జ్ఞాపకముంచుకొనుట చాలా అవసరము. కానీ ఈ వాస్తవము తమ దినములలోని పంచగ్రంథమును మోషే వ్రాశాడు అను విషయమును యేసు మరియు ఆయన అనుచరులు నిరాకరించున్నట్లు చేయలేదు. కాబట్టి నేటి క్రీస్తు అనుచరులముగా నేడు మనము కలిగి ఉన్న పంచగ్రంథము నమ్మకముగా మోషే యొక్క వాస్తవిక రచనలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అను నిశ్చయతను కలిగి ఉండవచ్చు. ఇప్పటి వరకు మనము ఆధునిక ఇవాంజలికల్ దృక్పథములను చూశాము మరియు పంచగ్రంథమును గూర్చి ఇవాంజలికల్ క్రైస్తవులు కలిగి ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన పూర్వభావిత్వములను చూశాము. బైబిలులోని ఈ భాగము యొక్క గ్రంథకర్తృత్వముపై ఇవాంజలికల్ క్రైస్తవుల అభిప్రాయమును చూశాము. ఇప్పుడు ఇవాంజలికల్ క్రైస్తవులు అనుసరించు వ్యాఖ్యాన వ్యూహముల మీద ఈ దృక్పథములు ఎలాంటి ప్రభావమును చూపాయో చూద్దాము. కానీ ఇవాంజలికల్ క్రైస్తవులు అనుసరించిన 3 ముఖ్యమైన దిశలలో మాత్రమే మనము చూద్దాము. మొదటిగా మనము అంశాత్మక వ్యాఖ్యానమును చూద్దాము, తరువాత చారిత్రక వ్యాఖ్యానమును పరిగణిద్దాము మరియు చివరిగా మనము సాహిత్య వ్యాఖ్యానమును పరిశీలన చేద్దాము. ఈ 3 వ్యూహములు ఒకదాని మీద ఒకటి అధికముగా ఆధారపడి ఉంటాయి మరియు ఒకటి లేకుండా మరొకటి పనిచేయలేవు. అయితే వాటి ఉద్ఘాటనలు మాత్రం వేరుగా ఉన్నాయి. కాబట్టి అంశాత్మక వ్యాఖ్యానముతో ఆరంభించి వాటిని ఒక్కొక్కటిగా చూచుట సహాయకరముగా ఉంటుంది. అంశాత్మక వ్యాఖ్యానములో మనకు ప్రాముఖ్యమైన విషయములను ప్రతిబింబించు విధముగా మనము పంచగ్రంథమును ఒక అద్దము వలె పట్టుకుంటాము. ఇవాంజలికల్ క్రైస్తవులు బైబిలులోని ఈ భాగములో ఉన్న కొన్ని విషయములను లేక అంశములను సరిగానే ఉద్ఘాటించారు. అయితే మనము చూడబోచున్నట్లుగా పంచగ్రంథములోని ప్రతి పుస్తకమునకు దానికి మాత్రమే పరిమితమైన కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. కాబట్టి మోషే ఈ అంశములను ఉద్ఘాటించి ఉండొచ్చు లేక ఉద్ఘాటించి ఉండకపోవచ్చు. ఈ పద్ధతిని కొన్ని శతాబ్దములుగా క్రైస్తవ వ్యాఖ్యానము అనుసరించింది. క్రైస్తవులు ఉద్ఘాటించిన అంశముల యొక్క పట్టిక చాలా పెద్దదిగా ఉన్నది. కొందరు వ్యక్తిగత ప్రశ్నలు మరియు ప్రస్తుత వివాదములను ఉద్ఘాటించారు. మరికొందరు సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ఉన్న అభిప్రాయములకు మద్దతునిచ్చుటకు పంచగ్రంథమును ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, పంచగ్రంథము దేవుని గూర్చి అనేక విషయములను బయలుపరుస్తుంది
మానవత్వములోని పలు విషయములను చర్చించుట మీద అది చాలా సమయమును వెచ్చిస్తుంది మరియు మిగిలిన సృష్టి అంతటి మీద అది విశేషమైన శ్రద్ధను పెడుతుంది. ఇప్పుడు అంశాత్మక వ్యాఖ్యానములో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే, మోషే వాస్తవముగా వ్రాసిన అంశములు వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించుచున్న ఇజ్రాయేలీయుల కొరకు వ్రాయబడినవి అను సత్యమును ఇది పరిగణలోనికి తీసుకోదు మరియు ఈ యొక్క వాస్తవిక నేపథ్యము పట్ల తక్కువ ఆసక్తి చూపబడుతుంది. కాబట్టి అంశాత్మక వ్యాఖ్యానములు కొన్ని చిన్న అంశముల మీద దృష్టి పెట్టుట మినహా పెద్దగా ఏమీ సాధించలేవు. అయినప్పటికీ పంచగ్రంథ అధ్యయనమునకు ఈ పద్ధతిని ఉపయోగించుటను క్రొత్త నిబంధన ఆమోదిస్తుంది అను విషయమును మనము మనసులో ఉంచుకోవాలి. బైబిలులోని ఈ భాగములో ఉన్న విశ్వాసము ద్వారా నీతి, విడాకులు, విశ్వాసము మరియు కార్యములు మరియు అనేక ఇతర చిన్న చిన్న అంశములను గురించి చర్చించున్నప్పుడు యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు మోషే గ్రంథములను ఉపయోగించారు. కాబట్టి ఈ అంశములను లేఖనముల మీద రుద్దుటకు మనము ప్రయత్నించనంత వరకు పంచగ్రంథ అధ్యయనములో అంశాత్మక పద్ధతి యోగ్యమైనదిగా ఉంటుంది. అంశాత్మక వ్యాఖ్యానము అను వ్యాఖ్యాన వ్యూహముతో పాటుగా ఎవాంజలికల్ క్రైస్తవులు పంచగ్రంథ అధ్యయనము కొరకు చారిత్రక వ్యాఖ్యానమును కూడా ఉపయోగిస్తారు. పంచగ్రంథములో ఉన్న వేదాంత శాస్త్ర అంశములు నిజమైనవని మాత్రమే ఎవాంజలికల్ క్రైస్తవులు నమ్మరు. కానీ యేసు, ఆయన అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క ఉదాహరణలను అనుసరిస్తూ పంచగ్రంథములో నమోదు చేయబడిన చరిత్ర కూడా నిజమైనది అని నమ్ముతారు. ఈ కారణము చేత ఎవాంజలికల్ క్రైస్తవులు మునుపటి కాలములో జరిగిన విషయములను కనుగొనుటకు మాధ్యమముగా పంచగ్రంథమును వ్యాఖ్యానిస్తారు. అంశాత్మక వ్యాఖ్యాన వ్యూహములు పంచగ్రంథమును మనలో ఆసక్తిని కలిగించు అంశములను ప్రతిబింబించు ఒక అద్దము వలె ఉపయోగిస్తాయని మనం ప్రస్తావించాము. కానీ చారిత్రక విశ్లేషణ పంచగ్రంథమును చరిత్రలోనికి ఒక కిటికీగా పరిగణిస్తుంది. దాని వెనుక ఉన్న చరిత్రను విశదీకరించుటకు మనము మోషే వ్రాసిన గ్రంథములను ఉన్నవి ఉన్నట్లుగా చూస్తాము. ఆదికాండము సృష్టి నుండి యోసేపు దినముల వరకు గల చరిత్రను తెలియజేస్తుంది. నిర్గమకాండము యోసేపు మరణము మొదలుకొని ఇజ్రాయేలు మోషేతో కలిసి సినాయి పర్వతం యొద్ద గుడారములను వేసుకుని నివసించుట వరకు జరిగిన చరిత్రను తెలియజేస్తుంది. సినాయి పర్వతం యొద్ద ఉన్నప్పుడు మోషే పొందుకున్న కొన్ని నియమాలను మరియు ఆచారములను లేవియకాండము విశదీకరిస్తుంది. నిర్గమము తరువాత మొదటి తరము మరియు రెండవ తరము సినాయి పర్వతము యొద్ద నుండి మోయాబు మైదానముల వరకు చేసిన ప్రయాణములను సంఖ్యాకాండము వివరిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు కనానులోనికి ప్రవేశించుటకు సిద్ధపడుచుండగా మోయాబు మైదానములలో మోషే వారికి ఇచ్చిన ఉపన్యాసములను ద్వితీయోపదేశకాండము వర్ణిస్తుంది. చారిత్రక వ్యాఖ్యానములో ఇవాంజలికల్ క్రైస్తవులు ఈ స్పష్టమైన చారిత్రక ధోరణిని ఉపయోగించారు. చారిత్రక వ్యాఖ్యానము ఎంత అమూల్యమైనదిగా ఉన్నప్పటికీ పంచగ్రంథ అధ్యయనమునకు ఉపయోగించు ఈ పద్ధతిలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అంశాత్మక వ్యాఖ్యానము వలనే చారిత్రక వ్యాఖ్యానము కూడా మోషేకు మరియు అతని వాస్తవిక శ్రోతలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది. బదులుగా పంచగ్రంథము వ్రాయబడుటకు ముందు పలు కాలములలో దేవుడు చేసిన కార్యముల మీద విశేషమైన దృష్టి పెట్టబడింది. ఆదాము హవ్వలతో దేవుడు ఏమి చేశాడు? నోవహు కాలములో వచ్చిన జలప్రలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అబ్రహాము దేవునితో ఎలా మాట్లాడాడు? ఇజ్రాయేలు సముద్రమును దాటినప్పుడు దేవుడు ఏమి సాధించాడు? ఇవి యోగ్యమైన అన్వేషణలే. కానీ రచయితగా మోషే యొక్క ప్రాముఖ్యతను మరియు వాస్తవిక శ్రోతలుగా ఇజ్రాయేలు యొక్క ప్రాముఖ్యతను ఇవి తక్కువ చేస్తాయి. స్పష్టముగా పంచగ్రంథం యొక్క అంశాత్మక మరియు చారిత్రక వ్యాఖ్యానము ద్వారా ఇవాంజలికల్ క్రైస్తవులు ఎంతో లాభాన్ని పొందారు. కానీ ఈ మధ్య దశాబ్దములలో మూడవ ధోరణి మనుగడలోనికి వచ్చింది. దానిని మనము సాహిత్య వ్యాఖ్యానము అని పిలువవచ్చు. మనము ఇంతకుముందు చూసినట్లు అంశాత్మక విశ్లేషణ పంచగ్రంథమును మన కొరకు ప్రాముఖ్యమైన అంశములను ప్రతిబింబించు ఒక అద్దముగా పరిగణిస్తుంది. చారిత్రక విశ్లేషణ పంచగ్రంథము వ్రాయబడక ముందు ఉన్న చారిత్రక సన్నివేశములను చూచుటకు కిటికీగా పంచగ్రంథమును పరిగణిస్తుంది. భిన్నముగా సాహిత్య విశ్లేషణ పంచగ్రంథమును దాని వాస్తవిక శ్రోతల మీద కొన్ని విధములుగా ప్రభావమును చూపుటకు రూపొందించబడిన ఒక చిత్రముగా, ఒక సాహిత్య కళారూపముగా చూస్తుంది. ప్రాముఖ్యముగా సాహిత్య వ్యాఖ్యానము ఈ ప్రశ్నను అడుగుతుంది: మోషే పంచగ్రంథమును వ్రాయుచుండగా తన వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతల మీద ఏ విధముగా ప్రభావమును చూపాలని ఆశించాడు? మోషే అనేక ఉద్దేశ్యములను కలిగి ఉన్నాడని చెప్పుట సమంజసమే. కానీ ఈ ఉద్దేశ్యములను సామాన్య పదములలో వర్ణించుట ప్రయోజనకరముగా ఉంటుంది. కాబట్టి మోషే యొక్క లక్ష్యమును ఈ విధంగా వర్ణించుదాము: దేవునిచే అభిషేకించబడిన
ఇజ్రాయేలు నాయకునిగా వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొను మరియు దానిలో స్థిరపడు దైవిక పరిచర్యను నమ్మకముగా చేయునట్లు ఇజ్రాయేలును సిద్ధపరచుటకు మోషే పంచగ్రంథములను వ్రాశాడు. కొన్ని అంశములను సంక్షేపముగా వివరించుటకు బదులుగా లేక చారిత్రక ఉద్దేశముల కొరకు కొన్ని సన్నివేశములతో వ్యవహరించుటకు బదులుగా పంచగ్రంథములో వ్రాయబడి ఉన్న ప్రతి చారిత్రక నివేదిక ఈ లక్ష్యమును సాధించుటకు రూపొందించబడినది. మోషే పంచగ్రంథమును వ్రాయుచున్నప్పుడు 2 కాలముల మధ్య అతడు నిలబడ్డాడని సాహిత్య వ్యాఖ్యానము గుర్తిస్తుంది. ఒకవైపున మనము ఆలోకము అని పిలచు మునుపు జరిగిన సన్నివేశములను గూర్చి మోషే వ్రాశాడు. ఆదికాండములోని సన్నివేశములు మోషే దినమునకు చాలా కాలం క్రితం జరిగాయి. నిర్గమకాండము మరియు లేవియాకాండము ఐగుప్తు నుండి బయటకు వచ్చిన మొదటి తరము వారి కాలములో జరిగిన సన్నివేశముల మీద దృష్టి పెడతాయి. సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము మొదటి తరము మరియు 2వ తరము మధ్య జరిగిన సన్నివేశములను వివరిస్తాయి. మోషే పంచగ్రంథములోని ప్రతి పుస్తకమును వ్రాసినప్పుడు మునుపు జరిగిన ఈ సన్నివేశములన్నీ అతని మనస్సులో ఉన్నాయి. అయితే మరొక వైపు మోషే వారి లోకము అనగా వాస్తవిక శ్రోతలు జీవించుచున్న దినములను గూర్చి కూడా వ్రాశాడు. వారి లోకములోని ప్రజలు దేవుని సేవించున్నప్పుడు ఏ విధముగా ఆలోచన చెయ్యాలి, కార్యములు చేయాలి మరియు ఏ విధముగా భావించాలో తెలుపుటకు మోషే మునుపటి ఆ లోకములో నుండి వ్రాశాడు. ఈ లక్ష్యమును సాధించుటకు వారి లోకమునకు అనుసంధానపరచు విధముగా మోషే ఆ లోకమును గూర్చి వ్రాశాడు. మోషే మునుపటిని తన వాస్తవిక శ్రోతలతో 3 ముఖ్యమైన విధాలుగా అనుసంధానము చేశాడు. తన శ్రోతలు ప్రస్తుతము ఎదుర్కొనుచున్న అనుభవాలకు నేపథ్యములను స్థాపించుటకు అతడు మునుపటి కథనములను ఇచ్చాడు. అనుకరించుటకు మరియు తిరస్కరించుటకు అతడు వారికి కొన్ని మాదిరులను ఇచ్చాడు మరియు తన కథనములను అతడు తన శ్రోతల లోకమునకు ముందస్తు సూచనలుగా ఇచ్చాడు. కొన్నిసార్లు మోషే ఈ సంబంధములను చాలా స్పష్టముగా చూపాడు. ఉదాహరణకు ఆదికాండము 15వ అధ్యాయము 12 నుండి 16 వచనాలలో మోషే తన శ్రోతలకు ఐగుప్తు నుండి బయటకు నడిపిస్తానని దేవుడిచ్చిన వాగ్దానం యొక్క నేపథ్యమును గూర్చి చెప్పాడు. ఆ వాగ్దానము వారి దినములలో నెరవేర్చబడుతూ ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనములో ఆదాము హవ్వల వివాహము దేవుని యొక్క నమ్మకమైన ప్రజలకు ఒక మాదిరిగా ఉన్నదని మోషే వివరించాడు. మరియు ఆదికాండం 25వ అధ్యాయము 23వ వచనములో యాకోబు ఏశావులు తమ తల్లి గర్భములో పోరాడుట తన దినములలో ఇజ్రాయేలు శ్రోతలు మరియు ఎదోమీయుల మధ్య జరిగిన సంఘర్షణకు ముందస్తు సూచనగా ఉన్నదని మోషే నివేదించాడు. ఆ లోకము మరియు వారి లోకము మధ్య స్పష్టమైన సంబంధములు పంచగ్రంథములలో అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ చాలా వరకు ఈ సంబంధములు అస్పష్టముగా ఉన్నాయి. కాబట్టి మునుపటి ఆ లోకమును మరియు తన వాస్తవిక శ్రోతల యొక్క వారి లోకమును మోషే ఎలా అనుసంధానపరిచాడో చూచుట సాహిత్య వ్యాఖ్యానము యొక్క ముఖ్యమైన పనులలో ఒకటై ఉన్నది. 1000 సంవత్సరముల పాటు పంచగ్రంథం యొక్క అనువాదము సాహిత్య విశ్లేషణ కంటే అంశాత్మక మరియు చారిత్రక వ్యూహముల మీద ఎక్కువ ఉద్ఘాటనను పెట్టింది. కాబట్టి మోషే గ్రంథములను గూర్చిన మన పాఠములలో మనం ఎక్కువ సమయమును సాహిత్య వ్యాఖ్యానమునకు అంకితము చేద్దాము. తన శ్రోతల అనుభవముల యొక్క నేపథ్యములను, మాధురులను మరియు ముందస్తు సూచనలను ఇచ్చుటకు మోషే తాను వ్రాసిన పుస్తకములలోని విషయములను ఏ విధముగా తీర్చిదిద్దాడో మనము విశదీకరిద్దాము. తన వాస్తవిక శ్రోతల కొరకు మోషే ఏమి ఉద్ఘాటించాడో, పుస్తకములలోని విషయములను వారి జీవితములకు ఎలా అనుసంధానపరిచాడో మరియు ఆ దినములలో దేవుని నమ్మకముగా సేవించున్నట్లు తన వాస్తవిక ఇజ్రాయేలీయ శ్రోతలను మోషే ఎలా నడిపించాడో మనము చూద్దాము. పంచగ్రంథమునకు మనము ఇచ్చిన ఈ పరిచయములో బైబిలులోని ఈ భాగము పట్ల ఆధునిక విమర్శనాత్మక పద్ధతులలోని కొన్ని ప్రాముఖ్యమైన లక్షణములను మనము పరీక్షించాము. విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తల యొక్క పూర్వభావిత్వములు, పంచగ్రంథ గ్రంథ కర్తృత్వము మరియు పలు రకముల వ్యాఖ్యానముల మీద కొన్ని అభిప్రాయములకు ఎలా దారితీశాయో చూశాము. మనము ఆధునిక ఇవాంజలికల్ దృక్పథములను చూసి ఆధునిక ఇవాంజలికల్ క్రైస్తవుల యొక్క పూర్వభావిత్వములు, గ్రంథకర్తృత్వము మరియు వ్యాఖ్యానము మీద భిన్నమైన అభిప్రాయములకు ఏ విధముగా దారితీశాయో చూశాము. పంచగ్రంథ అధ్యయనమును మనము కొనసాగించుచుండగా ఈ పరిచయ విషయములు మరలా ప్రత్యక్షమవుతాయి. ఇవి అలా ప్రత్యక్షమైనప్పుడు బైబిలులోని ఈ పునాది భాగముతో వ్యవహరించుటకు మనము సన్నద్ధులమై ఉన్నాము. మనము ముందుకు కొనసాగుచుండగా ఇలాంటి ప్రశ్నలను పరిగణించబోతున్నాము. మోషే పంచగ్రంథములోని ప్రతి పుస్తకమును ఎందుకు వ్రాశాడు? ఈ పుస్తకముల యొక్క వాస్తవిక ఉద్దేశ్యము ఏమిటి? మోషే యొక్క వాస్తవిక శ్రోతలకు పంచగ్రంథము ఇచ్చిన అంతర్భావాలు ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలకు జవాబిచ్చుట ద్వారా మోషే యొక్క వాస్తవిక అర్థము పట్ల కొన్ని ప్రాముఖ్యమైన ధోరణులను మనము కనుగొంటాము. మరియు మోషే దినములలో ఇజ్రాయేలు విశ్వాసమునకు ఆరంభ ప్రమాణముగా బైబిలులోని మొదటి 5 పుస్తకములు ఏ విధముగా వ్యవహరించినాయో మాత్రమే మనము చూడముగాని, నేడు మనము క్రీస్తును అనుసరించుచుండగా ఈ పుస్తకములు మన విశ్వాసమునకు ప్రమాణముగా ఏ విధముగా ఉపయోగపడగలవో కూడా మనము కనుగొంటాము.